వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు ఒక మంచి నటుడు ఉన్నారు, విలక్షణ నటుడు. పాత్ర ఏదైనా సరే ఆ పాత్ర ఏ మేరకు డిమాండ్ చేస్తుందో సరిగ్గా సరిచూసినట్లుగా అంత మేరకు యాక్ట్ చేసేటువంటి ఒక సహజ నటుడని చెప్పాలి. క్రూరమైన విలన్గా అయినా సరే, అలాగే కథకి బలమైనటువంటి సన్నివేశాల్లో ఆ సన్నివేశాన్ని ఎన్హాన్స్ చేసే డైలాగ్ డిక్షన్ తోటి తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయన. అలాంటి ప్లేస్ చేసి ఆయన రీసెంట్గా మిస్టర్ బచ్చన్లో ఆయన జమీందారుగా మన ముందుకు వచ్చి కనిపించింది కొద్దిసేపు అయినా సరే ఆ పాత్రలో చాలా బాగా రాణించారు. ఇప్పుడు సందర్భం బాలయ్య బాబు గారి 50 సంవత్సరాల వేడుక జరగబోతూ ఉంది. అంటే ఆయన నటుడయ్యి 50 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నాయి. ఈ సందర్భంలో ఆయనతో కలిసి 2 సినిమాల్లో నటించినటువంటి నాగ మహేష్ గారు మొదట అఖండ, ఆ తర్వాత వీరసింహారెడ్డి, అలా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో మంచి పాత్రలు చేసి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అఖండలో ఆయన చేసినటువంటి పాత్ర ఏదైతే ఉందో అది అందరి ప్రశంసలు పొందింది. ఈవెన్ బాలకృష్ణ గారి ప్రశంసలు కూడా. బాలయ్య బాబుతోటి ఆయనకున్నటువంటి ఆ పరిచయం కానివ్వండి, అలాగే ఆ సినిమాల్లో ఆయనతో పనిచేసినప్పుడు ఆయన పొందినటువంటి, ఆయన కలిగినటువంటి ఆ అనుభవాలు, ఆ మెమరీస్ అవన్నీ కూడా ఈరోజు మనతో పంచుకోబోతున్నారు. నమస్కారం నాగ మహేష్ గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. పిలవగానే మరోసారి ఇలా నాతో సంభాషించడానికి వచ్చినందుకు. తక్కువ సమయంలో మీరు వచ్చి, అంటే పాతకాలంలోకి వెళ్ళటం లేదు కానీ, బట్ మీరు 8-9 సంవత్సరాల్లో చాలా తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడిగా. బాలయ్య బాబుతోటి అఖండ చేశారు, తర్వాత వీరసింహారెడ్డి చేశారు. ఆయన గురించి చెప్పాలంటే మొదట మీకు జ్ఞాపకం వచ్చే విషయం ఏంటి? ముందుగా గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్న బాలయ్య బాబు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 50 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా నటిస్తూ అందరిని అలరిస్తూ వెండి తెర మీద నరసింహంలాగా విరాజిల్లుతున్నాడు బాలయ్య బాబు గారు. ఆయనకి స్పెషల్ శుభాకాంక్షలు అండి. నెక్స్ట్ బాలయ్య బాబు గారితో ఫస్ట్ టైం నేను అఖండ చేశా. పట్టుమని ఆయనతో పనిచేసింది 4-5 రోజులే. ఫేస్ టు ఫేస్ వర్క్ చేసినది ఒక 4 days 5 days ఉంటుంది. బట్ ఎప్పటి నుంచో ఉన్న పాత స్నేహితుడిలాగా ఆయన మాట్లాడటం అనేది బాలకృష్ణ గారికి చెల్లింది. ఆయన అంటే పనిచేయక ముందు ఆయన కొంచెం కోపంగా ఉంటారు, కొంచెం సీరియస్గా ఉంటారని విన్నా కానీ లొకేషన్ ఏదో తెలిసింది ఆయన అసలు కోపంగా సీరియస్గా అసలు ఏముంటారు. చాలా జాలీగా ఉంటారు, అందరితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. పిలిచి పలకరిస్తారు, పిలిచి మాట్లాడతారు. నన్నైతే అసలు ఎక్కడ ఉంటున్నావు, ఇంతకుముందు సినిమా ఇండస్ట్రీ రాకముందు ఏం చేసేవాడివి, మరి సంపాదించావా, ఆ ఏరియా నాకు తెలుసు అని ఒక సందర్భంలో క్లోజ్గా మాట్లాడతాం. లంచ్ బ్రేక్ తర్వాత వెళ్తే సుష్టుగా భోజేశారా అనేసరికి నేను ఆశ్చర్యపోయా. సుష్టుగా ఏంటి, ఏ ఉద్దేశం అని. బట్ ఆ లాంగ్వేజ్ అయింది బాగా బాగుంది, భోజనం బాగుందా అన్నట్టు మళ్ళీ ఆయన నాకు సందేహాన్ని గుర్తు చేశారు మాటతోటి. బాగుంది సార్, హైజీనిక్గా ఉందండి, రామోజీ ఫిల్మ్ సిటీ ఫుడ్ కదా అని చెప్పడం జరిగింది. అంత స్నేహంతో ఆయన దగ్గరికి వస్తారు. నిజానికి అవసరం లేదండి, అంత అవసరం అంటే ముఖ్యంగా హీరోలు వాళ్ళకున్న వర్క్ లోడ్ బట్టో నెక్స్ట్ సీన్ డిస్కషనో లేకపోతే నెక్స్ట్ సీన్ మైండ్ పెట్టి సీరియస్గా ఉంటారు. చప్పటి మాట్లాడేది తక్కువ. ప్రధానంగా స్టార్ హీరోస్ అంతా కూడా, మెయిన్ హీరో అంతా కూడా వాళ్ళంతా కూడా నెక్స్ట్ వర్క్ మీదే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బట్ పిలిచి అసుకు కొడతారు, మాట్లాడతారు ఉండవు. అంచేత మేము డిస్టర్బ్ చేయడానికి నేను కూడా దగ్గరికి వెళ్ళను. ఎదురు పడితే పలకించడం తప్ప పర్టికులర్గా వెళ్ళి చేసి చెందేది కూడా ఉండదు. ఏ మూడు ఉన్నారో ఎట్లాగో షార్ట్కి వస్తారు కదా, ఆయన వచ్చినప్పుడు నమస్కారం సార్ అంటే సరిపోద్ది కదా అనుకుంటాం. బట్ ఈయన అటు వెళ్తుంటే కామంగా పక్క నుంచి ఈయన పిలుస్తారు బాలబాబు, పిలిచి మాట్లాడతాం. అలాంటి స్నేహశీలి అండి అని చెప్పొచ్చు. అట్లా వెరీ రేర్ పర్సనాలిటీ బాలయ్య బాబు గారు. అదే అంటే ఆ క్యారెక్టర్ ఏదైతే అఖండలో మీరు చేసిన క్యారెక్టర్ ఒక కీలకమైన సన్నివేశంలో, అవును, ఆ హీరో ఫ్యామిలీని రక్షించే క్యారెక్టర్ చేశారు కదా. అది మీకు ఎలా వచ్చింది అప్పుడు అసలు? అది
అంటే మీరు ఖైదీ నెంబర్ 150లో ద్వారా చాలామంది దృష్టిలో పడ్డారు. ఇండస్ట్రీకి అదేనండి ఎంట్రీ. నెక్స్ట్ రంగస్థలం చేశాను. ఇది మన ముఖ్యంగా ఈ సందర్భంగా కూడా బోయపాటి శ్రీను గారికి నా కృతజ్ఞతలు అండి. నిజంగా ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేయటం. మిత్రుడు నాని అని, ఆయన 14 లిస్ట్ నాని అంటారు, ఆయన తీసుకెళ్ళి నన్ను బోయపాటి గారికి పరిచయం చేశారు. ఓకే. అప్పుడు నాని నేను ఉప్పెన్ అనే సినిమాలు కలిసి చేసాం. సార్ ఈయన మహేష్ గారు, నేను బాబాయ్ని పిలుస్తానని నా గురించి చాలా ప్రేమగా అభిమానంగా బోయపాటి గారు చెప్తా ఉన్నాడు. ఓకే. ఆయన వింటూనే టక్కున లేచి మీరు ఎట్ట కూర్చోండి అని చెప్పి నా ఫోటో చూస్తున్నారు ఆయన సెల్ ఫోన్లో. ఆయన తీసుకున్నాడు, బోయపాటి గారు చూస్తున్నారు. మా దీంట్లో మనకి ఏదో పడేటట్టు ఉందని అనుకున్నా, కానీ ఇంత అద్భుతమైన వేషం దొరుకుతుంది నేను ఊహించలా. అట్లా ఆ సినిమాలో ఫస్ట్ టైము బోయపాటి గారితో చేస్తూ ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. దాన్ని కూడా అంతకంటే అద్భుతంగా ఒక హీరోకి సమానంగానే నన్ను చూపించే ప్రయత్నం మీరు చెప్పే పర్టికులర్ సీన్లో ఎలివేషన్ ఇవ్వటం క్యారెక్టర్కి. అవును. ఇప్పుడు డోర్ తీసుకుని స్పీడ్ దిగొచ్చు, కంట కాకుండా స్క్రూస్ అన్ని ఉపదీసి ఒక తను వెళ్ళి అవతల పడేంత బిల్డప్. అవును. ఆ సీన్లో నేను అమ్మాయి ఆ ఫ్యామిలీ సేవ్ చేసే టైంలో అంత ఒక హీరోయిక్ యాక్ట్ ఉంది అందులో, ఎమోషన్ కదా, అలా చూపించడం అనేది అసలు మాకు నాలాంటి ఆర్టిస్ట్ జరిగిన అదృష్టం చెప్పాలి. జరగదు, ఆ సినిమాలో సంభవించింది. అది అద్భుతమైన విజయం సాధించింది. నాకు అఖండమైన పేరే వచ్చింది. ఎందుకంటే రావు రమేష్ గారు లాంటి వ్యక్తే బంగారా షూటింగ్ మైసూర్లో కలిసినప్పుడు నేను షార్ట్ 2 కార్లు ఆగింది, 4 కార్లు వచ్చి అందరం ఒకే టైంకి వస్తున్నాము. నా కార్లో వచ్చాను, దిగాను. షార్ట్ రాగానే ఆయన రిలాక్స్ ఉన్నారు. ఏమంటే మీరు కారు మామూలుగా దిగడం తెలీదా అన్నాడు సీరియస్గా. నేను తెల్లమోహం వేసా. చాలా సీరియస్గా అడిగాడు ఆయన. అంటే ఏంటి, ఆల్మోస్ట్ డోర్ తీస్తే ఆయన కూర్చున్న కారుకి డాష్ ఇచ్చేంత రేంజ్లో లేదు అసలు. నేను చాలా దూరంగా మన కారు ఆపాడు, నేను మెల్లగా దిగానే, స్పీడ్ గట్ట బిహేవ్ చేయను, మెల్లగా దిగానే. ఈయన ఎక్కడ చూసి అనుకున్నాడు, ఈయన ఎక్కడ ఈయన ఇబ్బంది పడ్డాడు నాతోటి అని తెల్లమోహం వేసుకుని ఎక్కడైనా జరిగినాయా ఈ దొరికాను ఇప్పుడు వాయిస్తున్నాడా అని చెప్పని నేను అనుకుంటే నవ్వుతా. అదే కారు దిగి డోర్ తీసి దిగొచ్చుగా, తన్నేస్తే డోర్ ఇది అవసరం పడిపోయిందా? భలే చేశారండి. ఎర్రటి కళ్ళు, నల్లటి రూపం, తెల్లటి బట్టలు అంటే ఆయన నేనంటే ఆయనకి రెండోసారి అభినందన నాకు. అది రంగస్థలంలో కూడా పిలిచి ఆ టైంలో ఆ సినిమా చూసిన తర్వాత ఆయన అద్భుతంగా చేశారండి. తండ్రి క్యారెక్టర్ ఎలా ఉండాలో అలాగున్నారు. అసలు ఏ ఆర్టిస్ట్ కూడా దాంట్లో ఊహించలేము. మీరు అంత అద్భుతంగా చేశారని చెప్పారు. అదేం కాదు సార్, కొత్త యాక్టర్ కాబట్టి కొంచెం కొత్తగా ఉందంటే అదే లేదు, మీరు బాగా చేశారని అప్పుడు మెచ్చుకున్నాడు ఆయన. అంత సహృదయుడని చెప్తున్నాను ఆయన. అంత బాగా నచ్చింది, అంత ఎఫెక్టివ్గా అనిపించింది. మాట్లాడాడు కానీ అంత ఇంపాక్ట్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఎక్స్పోజర్ ఇవ్వడం అనేది బోయపాటి గారికే చెల్లింది. నాకు ఆ పాత్ర అద్భుతమైన పేరు ప్రఖ్యాతి తెచ్చింది. నా ఒక మైల్ రాయి చెప్పొచ్చు. అది కూడా బాలయ్య గారు మీకు ఏమైనా మాట్లాడారా ఆ టైంలో? ఆ క్యారెక్టర్ సర్వీసుల్లో బాలయ్య బాబు అసలు ఉండరు. ఆ తర్వాత నెక్స్ట్ అఖండ ఆ పాత్ర ద్వారా వస్తారు. డెత్ నాదంతా ఇప్పుడు ఫస్ట్ నేను బాలయ్య బాబు తర్వాత కాలంలో అయినా సరే, తర్వాత కాలంలో మేము వైజాగ్ ఫస్ట్ వీక్లోనే వైజాగ్ సక్సెస్ మీట్ తీసుకెళ్ళారు నన్ను. అప్పుడు బాలయ్య బాబు గారితో పాటు సిట్టింగ్ అంటే డిన్నర్ కలిసి చేసాము. అక్కడి నుంచే బాలయ్య బాబు గారికి బాగా నచ్చేసింది. నేను మాట్లాడే మాటలు కూడా ఆయన బాగా మెచ్చుకునే భాషకి. ఓకే. అమోఘం, అఖండం, అద్భుతం అని ఏదో చెప్పాము అండి. అవన్నీ కూడా ఈయన బాగా ఎంజాయ్ చేశారు. అందరు కలిసి వెళ్ళింది 6. ఇద్దరు హీరోయిన్లు, శ్రీకాంత్ గారు, హీరో గారు, బాలయ్య గారు, నేను, శ్రావణ్. ఓకే. మేము 6 సినిమా సంబంధించిన చీఫ్ యూనిట్లో. మిగతా ప్రొడక్షన్లో వచ్చి ఉంటారేమో కానీ మా 6 ప్రొడ్యూసర్ ద్వారా కూడా అంతా కూర్చొని డిన్నర్ చేసాం. ఓకే. బాలయ్య బాబు గారు ఒకటే టేబుల్ షేర్ చేసుకున్నాం. నేను శ్రావణ్ కూర్చుంటే ఆయన వచ్చారు మా దగ్గరికి. ఓకే. వస్తే సరదాగా గడిచింది, బాగుంది. బట్ అక్కడి నుంచి ఆయన 4 సార్లు మేము కలిసినప్పటికీ నా పేరు ఆయనకి బాగా రిజిస్టర్ అయిపోయింది. ఓకే. మహేష్ అని. ఆ తర్వాత ఇప్పుడు 100 days ఫంక్షన్లో కూడా పిలిచి మరి సక్సెస్ మీట్లో కూడా, వీరసమారెడ్డి సక్సెస్ మీట్లో కూడా, అంటే దానికి దీనికి 1.5 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళా నేను కనిపిస్తే, మన మహేష్ పిండి సైడ్గా అఖండలో రా అంట చేపుచ్చుకు ముందు లాగి
అంత స్టేజ్ మీదే, అంత బోల్డ్గా స్టేజ్ మీద అండి, అవును, అంత స్నేహంగా అంత చనువుగా ఉంటాడు బాలయ్య బాబు. అదే. సో వరదారెడ్డి క్యారెక్టర్ అనుకుంటా కదా మీది. కానీ ఎక్కువ కొంచెం అంటే అఖండతో పోల్చుకుంటే కొంచెం తక్కువ క్యారెక్టర్ తక్కువే. బట్ అఖండ ద్వారా వచ్చిన ఖ్యాతికి ఆ పాత్ర వాళ్ళకి అవసరం అని చెప్పి నేను చేయనంటే చేయనన్నా చేయాల్సిందే అని పట్టుబట్టాడు రైటర్ గారు వాళ్ళు. ఓకే. పట్టుబట్టి ముందేమో ఒక సీను 2 రోజుల వరకు ఎందుకు, లేకపోతే మళ్ళీ లెంగ్తీ రోజులు వస్తే కమిట్ అయిపోతే ప్రాబ్లం కదా, చేయనండి ఒకరోజు ఒక సీన్ చేయను. బాలయ్య బాబు అఖండ చేసిన తర్వాత మళ్ళీ ఒక సీన్ ఏంటి అని నేను కొంచెం ర్యాష్గానే చెప్పాను, చేయని చెప్పేశారు ప్రొడక్షన్ మేనేజర్స్కి. ఓకే. మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు, సార్ ఆ పాత్ర మీరే చేయాలంట, ఆ విగ్రహం ఉండాలి, మీరే కావాలంట, మీ విగ్రహమే ఉండాలి అక్కడ, మీరు చేయనంటే రైటర్ వివేక్ గారు మీకు ఫోన్ చేస్తారంట. ఆయన బాగా చదువుకుంటాడు, ఆయన అఖండకి పనిచేశాడు ఆయన రైటర్గా. నేనన్నా దీన్నే ప్రేమహింస అంటారన్న. అంత ప్రేమహింస నేను చేయనంటే మళ్ళీ మీరే చేయాలంటే ఎట్లాగా, సరే కానివ్వండి చేస్తాను చెప్పండి, ఎప్పుడు డేట్ లేదు, కాస్త ఎక్కువ ఇస్తే చేస్తాను లేదు కానీ బ్లాక్ మెయిల్ చేయలేదు కానీ. బట్ తర్వాత వివేక్ చెప్పాడు ఆయన, మీరు ఎప్పుడు మీకు కాల్ వచ్చిందని 1 month బ్యాక్ నుంచి అడుగుతున్నారండి అన్న. ఈ సీన్ రాసినప్పుడు ఫస్ట్ 4 months బ్యాక్ నేను ఈ పాత్ర నాగమహేష్ గారే ఫిక్స్ అయ్యాను, ఎందుకంటే తర్వాత టర్కీ ఎపిసోడ్ వస్తుంది, ఆ పాత్ర పరిచయం కొంచెం లాగ్ అవుతామో సీన్స్. ఈ సినిమాలో ఏదో ఉంది, వీరసింహారెడ్డి అని మామూలుడు కాదు, పవర్ఫుల్ రోలు అని చెప్పే పాత్ర మీది కాబట్టి కదా మీరు చెప్పేవాడికి వాళ్ళు చూసే ఒక పర్సనాలిటీ అదిరిపోవాలి, అది మీకు అఖండ ద్వారా వచ్చింది. బాలయ్య బాబు ఫ్యాన్స్కి మీరు దగ్గరయ్యారు, పెర్ఫార్మర్ కావాలి. బాలయ్య బాబు ఫ్యాన్స్కి దగ్గర అయ్యాను. ఎందుకంటే బెంగళూరు నుంచి వచ్చి మిడ్లాండ్ బ్యాకరీలో కలుద్దాం సార్ అండి, ఆ మిడ్లాండ్ బేకరీలో నా బర్త్డే చేశారు లాస్ట్ ఇయర్. అవునా? రామోజీ ఫిల్మ్స్ ఉంటే అక్కడ నేను ఉన్నాను, పరిగెత్తుకు వచ్చి నాతో ఫోటోలు దిగి మీరు బెంగళూరు రావాల్సిందని. అలా జగన్ గారని ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఓకే, ఆయన కూడా రండి సార్ మీరు బెంగళూరు రండి సార్, బాలయ్య బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ బెంగళూరు రమ్మని. అట్లా ఫ్యాన్స్ అందరికీ అఖండ ద్వారా నేను ఫ్యామిలీని కాపాడతాగా. అదే నేను చిన్న అన్నయ్య అయిపోయా, నేనే చిన్న బాలయ్య అక్కడ. అంత బాగా వాళ్ళు ఆదరించారు. ఏది మార్కెట్లో తెలుస్తుంది కదా జనాలకు కూడా. అవును. అందుచేత ఆ పాత్ర చెప్పేవాడికి కూడా ఒక అర్హత కావాలి. ఈజ్ రిలేటెడ్ టు ద ఫ్యాన్స్, పర్సనాలిటీ, వాయిస్ చూడటానికి రగ్గడగా ఉండాలి. ఈ అన్ని లక్షణాలన్నీ కూడా నాగమహేష్లోనే ఉన్నాయి. అక్కడ అని వివేక్ గారు పర్టికులర్గా ఆ వేషం ఇక చెప్పనంట, ఇంకే వేషం ఇవ్వడంట, మీకు ఈ ఒక్క వేషం మీకోసం ఉంది, అదే మీరు చేయాలని చెప్పని. ఇక వాళ్ళు పగబట్టినట్టుగా చేస్తే నేను కూడా సంతోషంగా చేశాను. అది పగబట్టినట్టుగా పగబట్టినట్టు ప్రేమహింస అన్నాగా, పగబట్టినట్టుగా పిలిచారు, చేశాను, సంతోషంగా చేశా. దాన్ని వెన్నెల కిషోర్ గారు కూడా చాలా బాగా ఉందండి మీరు సీన్ లేకపోతే కొంచెం సినిమాకి కొంచెం డల్ అయ్యేది, ఏంటో సినిమా అనిపించేది. ఎందుకంటే ఆ ల్యాగ్ ఉంది. వాళ్ళు ఏదైతే రాసినప్పుడు డైరెక్టర్ వాళ్ళు అనుకున్నారో అది అందరూ తెలిసిపోద్ది కదా, మనం చూస్తే మనం గ్రహిస్తాం కదా. ఆ సీన్ వల్ల, మీ సీన్ వల్ల ఆడంత పగతో ఉన్నాడు, వీరసింహారెడ్డి అనేవాడు అంత కెపాసిటీ ఉన్నవాడు అనేది మీ ద్వారా ఎస్టాబ్లిష్ అయింది. సినిమాని నిలబెట్టి సీన్లో చేశారు, బ్రహ్మాండం. అంటే ఆయన ఒక సీన్ అయినా కానీ బాగా రిజిస్టర్ అయింది మీది అని చెప్పారు. కంగుని మోగుతుందండి, ఏం బిల్లు చూసా అని ఆయన మిత్రం శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్ చూస్తున్నప్పుడు ఆయన కూడా అప్రిసియేషన్ వచ్చింది. ఎవరు? వెన్నెల కిషోరా? ఆయన కొడుగ్గా నేను ఫాదర్గా చేస్తున్నాను సినిమా. ఆ టైంలో ఆయన కూడా ప్రశంసించడం జరిగింది. సో ఇట్లా మొత్తానికి 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్. అవునండి. ఆయనకి సంబంధించి అవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రెండిట్లో కూడా ఉన్నాను చేశారు. భగవంత్ కేసరి కూడా నాకు పిలిచారు. బట్ అదే టైంలో నేను మంగంపేట అనే ఒక సినిమాకి పులివెందులో షూటింగ్ చేస్తున్నాం. మంగంపేట అది నా మెయిన్ విలన్. దాంట్లో నేను 11 రోజులు షూటింగ్, మొత్తం విలన్ వర్కే నా మీద పెట్టుకున్నారు వాళ్ళు. ఇది మళ్ళీ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా, 4 సినిమాలు చేస్తుంటాం, దొరకమేమో అనే ఉద్దేశంతో ముందు మహేష్ గారు వర్క్ ఫినిష్ చేద్దామని నా మీద పెట్టుకున్నారు. మధ్యలో 2 days ఇల్లు అడిగారు, అక్కడికి రాలేకపోయా, అది మిస్ అయ్యాట. ఇప్పుడు జరుగుతున్న సినిమాకి అయితే ఇంకా పిలుపు రాలా. 109కి ఇంకా పిలుపు రాలేదా? 109కి బాబీ గారు ఇస్తానని చేద్దాం, అది ఈ పాటి మనం చేసి ఉండాల్సిందండి, ఇంకెందుకు చేయలేదు, ఖచ్చితంగా సినిమాలు మీరు చేస్తారు మహేష్ గారు అన్నాడు ఆయన. ఓకే, సరే
ఆయనతో కూడా ఇంకా అవకాశం రాలేదు. బాబీతోటి చేయలే, అదే బాబీ గారితో చేయలే. అంటే ఉండే అవకాశం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? చేస్తున్నా, అంటే ఎనీ టైం కాల్ వస్తుందేమో. అంటే ఇప్పుడు ఏమైందంటే చిన్న పాత్రకి పిలవటానికి ఇబ్బంది పడుతున్నారు, పెద్ద పాత్ర ఇవ్వటానికి ఇబ్బంది పడుతున్నారు. ఇది ఉంది అనమాట, ఈ ఇబ్బంది ఉంది. అంటే ఆయనకి మరీ చిన్న పాత్ర కదా, వదిలే అనే పరిస్థితి. అంత పెద్ద పాత్ర హీరో గారితో పాటు సమానంగా ఉండే పాత్ర ఆయన కాదు, బొంబాయి చూద్దాం అని అనే పరిస్థితి. ఇప్పుడు కూడా బాంబే నుంచో లేకపోతే ఇంకొక మెయిన్ విలన్ అనేటప్పటికి ఖచ్చితంగా వేరే భాషలాడే ఉంటున్నారు ఈ మధ్య కాలం. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలు అయినాయి కదండి. సో అక్కడి నుంచి మొన్న అన్నారు వీరసమారెడ్డిలోనే ఆ పాత్ర మీరు చేసి ఉండాల్సిందని, లాల్ గారి పాత్ర, లాల్ చేసిన పాత్ర మరి నేను చేసి ఉండాల్సింది. ఎందుకంటే అఖండలో ఆ సానుభూతి సంపాదించిన తర్వాత బాలయ్య బాబు పక్కన ఆయనకి ఇంటి మనిషిగా ఉప్పెన్లో గోవింద్ గారి పాత్రలాగా ఆయన పక్కనే ఉంటే నాకు గొప్ప మైలేజ్ వచ్చేది, కరెక్ట్, బాగుండేది. కరెక్ట్. మరి ఇప్పుడు నేను చెప్పాను పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నారు, ఒక రాష్ట్రం నుంచి ఒక్కొక్క పెద్ద ఆర్టిస్ట్ తీసుకుని అట్లా సినిమాని. మరి మన విలన్ల సంగతి ఏంటో మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మన వాళ్ళు కూడా వేరే, మన వాళ్ళకి వేరే వాళ్ళు పిలుపులు రావు, నో డౌట్. హిందీ వాళ్ళ నుంచి, మలయాళం వాళ్ళ నుంచి, కన్నడ వాళ్ళ నుంచి, తమిళ వాళ్ళ నుంచి రావాలిగా పిలుపులు అయితే ఈ లెక్కన. అదే కదా కోట శ్రీనివాసరావు ఇప్పుడు ఆయన ఎప్పుడు అదే ఇప్పుడు ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు కళకి భాషా భేదాలు లేదంటాము, బట్ మనకు కూడా ఉంటే అవకాశాలు ఉంటే అంటే మనకి ఎంత విలనీని పండించిన నటులు ఎంతమంది లేరు మనకి. ఇప్పుడున్న నటుల్లో కూడా ఎంతమంది విలన్లు లేరు పండించేవాళ్ళు. సరే, మళ్ళీ కమింగ్ టు బాలయ్య. సో ఈ 2 సినిమాలు చేసిన తర్వాత ఇప్పుడు అంటే బాలయ్య ఒక వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా బోళ మనిషి ఆయన, చాలా చాలా బోళ మనిషి. ఏమి కల్మషం లేని మనిషి, ఏమి వేరే ఆలోచనే ఉండవు, చాలా ప్లెయిన్గా మాట్లాడేస్తుంటారు ఆయన. ఏదైనా సరే ఆయన చెప్పాలనుకుని చెప్పేస్తుంటారు. వీడు తీసుకెళ్ళి మోస్తాడో వీడు ఈ బాధలు భయాలు కూడా లేవు ఆయనకి. చాలా సింప్లిసిటీ, చాలా బోళ మనిషి, చాలా ఫ్రెండ్లీ నేచరు. అసలు ఆ స్థాయి మనిషి అర్ధ దశాబ్దం పాటు హీరోగా ఉన్న వ్యక్తి నాలాంటి కొత్త ఆర్టిస్ట్ తోటి మాట్లాడి పలకరించి భోజనం చేశారా, బాగా తిన్నారా, ఎక్కడుంటారు, నువ్వు ఏం చేసేవాళ్ళు, బాగా సంపాదించారా, పిల్లల మంది, ఇంత డీటెయిల్డ్గా ఫస్ట్ 3 to 4 days పరిచయం ఎవరు మాట్లాడరు. 2-3 సినిమాలు వరుసగా చేస్తామంటే ఈడు ఇది వన్ ఆఫ్ అవర్ బాయ్ ఇన్ ద క్యాంప్ అనేది అనుకోవచ్చు, చదువుగా మాట్లాడచ్చు. బట్ బాలయ్య బాబు గారు అసలు నాకు అదే ఆశ్చర్యం, అంత ఇదిగా ఫ్రెండ్లీగా ఆయన మూవ్ అయ్యారు. ఎందుకంటే దగ్గర ఫేస్ టు ఫేస్ నిలబడి సీన్స్ ఉన్నాయి. రేపు వెళ్తారా? వెళ్తానండి, నోవాటెల్లో ఇన్విటేషన్ వచ్చింది. సెప్టెంబర్ 1వ తారీఖు. అట్లా బాలయ్య బాబు ఇప్పుడు చెప్పబోయారు. నేను మళ్ళీ ఫేస్ టు ఫేస్ చేసే అఖండలో ఫేస్ టు ఫేస్ చేసే సీన్లో మేము ఇద్దరు ఉన్నప్పుడు ఆయన ఈ లైటింగ్ అడ్జస్ట్మెంట్ టైం పడుతున్నప్పుడు ఆయన పలకిస్తూ ఉంటాడు అనమాట. భోజనం చేశారా, ఎక్కడ ముందు మీరు పిల్లలంతమంది లేట్గా వచ్చారు, అడిగాం ఎంతకాలం ఏం చేశారు మీరు, ఇంత ఇదిగా అంత ఆప్యాయంగా ఎవరు మాడతారండి, తక్కువ. అంత క్లోజ్ అయితే కానీ మనం డీటెయిల్స్కి పోము. సో ఆయనకి సంబంధించి ఒక నటుడిగా పక్కన పెడితే ఆయన బసవతారకం హాస్పిటల్కి చైర్మన్గా సేవలు దశాబ్దాల తరబడి అందిస్తూ ఉండటం, ఇంకొకటి ఎమ్మెల్యేగా వరుసగా 3వసారి హిందూపురం నుంచి ఎన్నిక కావటం. అవును. సో అలాంటి ఒక వ్యక్తి అక్కడ రాజకీయాల్లోకి ఉంటే, అంటే మీరు ఆయన రాజకీయాల్లో చూడాలనుకుంటే ఎలా చూడాలనుకుంటున్నారు? ఆయన ఒక ఎమ్మెల్యేగా మాత్రమే చేశారు. ఎమ్మెల్యేగా పరిమితం కాదండి, అలాంటి వ్యక్తి అసలు సీఎంగా ఉండాలి, మంచి పోస్టులు ఉండాలి. సీఎం కాకపోయినా అంత పవర్ఫుల్ పోస్టులో ఉంటే అటు ఇటు డిసైడ్ అయిపోతుంది గేమ్. అరాచకం అంటే అరాచకం 5 నిమిషాలు ఇదంటే సినిమా హీరోలా చేస్తాడు ఆయన. నో డౌట్. ఒక సినిమా హీరోకి ఎంత తెగింపు ఉంటుందో అంటే చేయాలనుకున్న పనులను చేయగలుగుతాడు ఆయన, చేయగలుగుతాడు, దాని సందేహం లేదు. పర్యవసానాల్లో కాన్సిక్వెన్సెస్ ఎలాంటి చేస్తే ఫేస్ చేసి నేచర్ ఉన్న మనిషి ఆయన. సో డెఫినెట్గా ఏదైనా వచ్చినా ఫేస్ చేద్దాం కాబట్టి ముందు దూకేద్దాం అనే తరహా ఆయన. అలాంటి సాహసం సినిమాలు కూడా చేస్తుంటాడు ఆయన. రియల్గా డూపు లేకుండా దూకేయటాలో చిన్న ప్రాక్టీస్. ఆయన చూసిన వాళ్ళు ఎవరు కూడా అట్లా అనుకోరు. అదే ఆయన లెజెండ్లో కలిసి పనిచేసిన అనుభవంతో ఆయన చెప్పారు జగత్ బాబు. ఆయన మామూలుగా ఫిట్గా ఉంటాడు జగత్ బాబు, ఆయన కూడా లేపేసి ఇసిరేసే అంత బలం ఉంటుందా ఈ మనిషిలో అని చెప్పేసి అనిపిస్తాడు కదా ఆయన. అవునవునవును. అసలు ఆ ఎమోషన్ తోటి ఆయన శక్తివంతుడు అవుతాడు ఆయన. అలా సాహసం చేస్తాడు కూడా.
అదే అలాంటి ఇప్పటికీ ఆయన ఆ స్పీడ్ డ్యాన్స్లు ఇంకా చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా. అవునండి. యంగ్గా ఉన్నప్పుడు ఎలా చేసేవారు ఇప్పుడు కూడా ఆ మూమెంట్స్ ఇప్పటికే ఉన్నాయి. సో మొత్తానికి బాలయ్య బాబు గారితో కలిసి పనిచేసిన ఏదైతే అనుభవం ఉందో అది మీకు ఒక మంచి మంచి మెమరీస్ అని చెప్పచ్చు. మంచి మెమరీ అండి, చాలా మంచి మధుర జ్ఞాపకం అది. భవిష్యత్తులో కూడా ఆయనతో కలిసి ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా మంచి పాత్ర చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా ఆయనతో డి అనే పాత్ర కూడా చేయాలనుకుంటున్నాను. అంటే చేస్తే అసలు బాగుంటుంది, ఎలా ఉంటుంది అనేది. అదే ఫస్ట్ డే మాకు రై అనే డైలాగ్ ఉంది, నాకు ఎదురుగా నిలబడి ఉన్నాడు ఆయన, బోయపేట గారు ఉన్నారు, నాకేమో చెమట పడుతున్నాయి. రే అని డైరెక్టర్ అని అసలు బాగోదని డైరెక్టర్ అయితే మళ్ళీ ఆయనలాగా సార్ ఇక్కడ రే అని రాశారండి అని అన్నా. అను అనకపోతే నువ్వు వాగపోతే తంతా నేను అనొచ్చు, మీరు అనండి అంట. ఆయన ఆయన ఇన్వాల్వ్ అయిపోయి నేనేమో నోటీసులు పెట్టి మనం డైలాగ్ అందామని చెప్పని, ఎందుకంటే నేను నా పరిస్థితిలో చెప్పుకుందాము తర్వాత అంటే అక్కడ ఏ అని ఏదో లవర్ పిలిచి పిలవలేంగా రే అనే మూడ్లో ఉన్నప్పుడు అవతల ఆయనకి పర్సనల్గా కొట్టింది అనుకోండి, అవతల ఆర్టిస్ట్కి ఇబ్బంది అవుతుంది. ఇదేది వీడు పగబట్టినట్టు వచ్చాడు, మళ్ళీ పగ ఏంటాడు బాబు. అట్లా నేను డైరెక్టర్ గారితో బెల్లగారికి హింపడిలాగా చెప్తుంటే ఆయనే అనండి, అనకపోతే అట్టగా నేను చేంజ్ చేసుకోవటానికి మీరు నోటు దూరం ఉండాలి కదా, మీకు నోటు దూరం ఉండాలి కదా, అనొచ్చు మీరు, ఇది క్యారెక్టర్ అండి అని ఆయన బాలయ్య బాబు గారు యాక్సెప్ట్ చేశారు. అనమని ఆయన ప్రోత్సహించారు కూడా. ఎంత నేనెంత అరిస్తే కదా ఆయన అంటాకి ఛాన్స్ అడిగి పిల్లల కాలం అంటాడు కదా. తర్వాత అలా మాటకు మాట పెరగాలి అంటే నోటి దూల నాకు ఫస్ట్ విలన్ గాడికి రావాలి, దాని చేతి దూల తీర్చేస్తుంది. సో మొత్తానికి ఆయనకి అగనెస్ట్గా ఉండి తర్వాత ఆయనకి ఫేవర్ అయ్యే క్యారెక్టర్, మంచి పాత్ర, మొత్తానికి చాలా గొప్ప పాత్ర అండి అఖండాలో. ఈ సందర్భంగా హీరో రాము గారు నాన్నగారు వారియర్ షూటింగ్లో కలిసి పర్సనల్గా దగ్గరికి వచ్చి ఆయన మురళీమోహన్ గారు పేరు తెలియదు నాకు, ఆయన పొత్తినేని ఆయన ఎదురుగా వస్తుంటే మేము సెల్ ఫోన్ మర్చిపోయాం అనుకున్నాం. అందరం షార్ట్ అయిపోయి బయటకు వస్తున్నాం నైట్ 9 o'clockకి లొకేషన్ నుంచి, మన పోలీస్ స్టేషన్ సెట్లో నుంచి. అప్పుడు దాకా ప్రొడ్యూసర్తో డైరెక్టర్తో మాట్లాడుతున్నారు, ఎవరో రాము వాళ్ళ కొత్త ప్రొడ్యూసర్ ఏమో అనుకున్నా, ఆ మర్యాదకి చనువుగా మాట్లాడుతుంది దానికి. అందరం గవాబా బయటికి వెళ్ళిపోయాడు ముందు ఆయన, మళ్ళీ ఏదో గుర్తొచ్చి గవాబా లోపలికి వస్తుంటే సెల్ ఫోన్ మర్చిపోయాడు అనుకున్నాను నేను. స్ట్రైట్గా నాకు వచ్చి ఆయన అఖండలో అద్భుతంగా చేశారండి మీరు అన్నాడు. ఒకసారి నేను థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎవరు తెలియదు ఆయన, అది ఎవరు తెలియదు నాకు. నేను ప్రొడ్యూసర్ అనే మైండ్తో ఉన్నా కదా, కొత్త సినిమా ఆఫర్ వచ్చింది అనుకున్నా నేను. కొత్త సినిమా బుక్ అయిపోయాను, ప్రొడ్యూసర్ బాగా చేశారు అనుకున్నా. అద్భుతంగా చేశారు. నేను ఇప్పటికి 5 సార్లు చూసాను. నేను నాకు తెలిసి ఈ డికేడ్లో, ఈ దశాబ్దంలో ఇలాంటి ఆరావణ పాత్ర రాలేదు, ఇలాంటి ఆర్కున్న పాత్ర రాలేదు. అద్భుతంగా చేశారు మీరు అంటే నేను ఇక పొగట్ట కంటే ఈయన ఎవరో తెలుసుకుంటా ఎక్కువ మైండ్ తిరుగుతుంది. సార్ మీరు థ్యాంక్ యూ చెప్తూనే మీరన్నా, నేను రాముడు ఫాదర్ అండి అన్నారు ఆయన. సార్ నమస్కారం అండి, నా పరిచయం సార్ నాకు. లేదు చాలా అద్భుతంగా చేశారు మీరు, నా బట్టి మీతో మాట్లాడగా తాతలు ఆడుతున్నా, మీరేమో షార్ట్లో ఉన్నారు కదా అంటే నెక్స్ట్ బాబుతోటి సినిమా చేస్తున్నారంటే సార్ బోయపాటి గారు కొంచెం రికమెండ్ చేయండి అన్న. సార్ ఊరుకోండి, మీకు నేను బోయపాటి గారి దగ్గర రికమెండ్ చేయటం ఏంటి, ఆయన స్కంద ముందు సినిమా అంటే వారియర్ చూస్తున్నప్పుడు అట్లా మంచి ప్రశంస. అట్లా రామ్తో కూడా వరుస సినిమాలు చేశారు. స్కంద చేశాను వారియర్ అండ్ స్కంద చేశాను. మరి ఇప్పుడు హరిశంకర్ గారు మళ్ళీ రామ్తో చేయబోతున్నారు, ఖచ్చితంగా దాంట్లో కూడా ఉంటారని నమ్మకంతో ఉన్నాను. ఓకే. సో ఇప్పుడు అంటే మీ కెరీర్ చూసుకుంటే ఖైదీ నెంబర్ 150 నుంచే చెప్తారు. సో ఈ టైంలో ఇప్పుడు దాకా మీరు ఎన్ని సినిమాలు చేస్తుంటారు? ఒక 50 సినిమాలు చేస్తుంటారు. 60 దాకా వచ్చినాయి. 60 దాకా చేయను. ఓకే, అంటే 9 ఏళ్ళు అయింది అంతే కదా. 16లో కెమెరా ముందుకు వచ్చా, 2016 జనవరి రిలీజ్ అయింది. 27 years దాటిపోయింది, నిండింది. సో అది బాగానే ఆదరణ అయితే బాగానే ఉందండి, నో డౌట్. అది చాలా తక్కువ వ్యవధిలో మంచి గుర్తింపు వచ్చినట్టే. అదే అంటే ఈ టైంలో ఇప్పుడు మనం మాట్లాడుకున్న సినిమాలు కాకుండా మీకు బాగా
నచ్చినటువంటి పాత్ర ఏమైనా ఉందా వీటిల్లో బాగా? ఇవి కాకుండా రాబోయే సినిమాలో అంటారా? ఇప్పుడు చేసిన వాటిలో మీకు చేసినట్టు కొన్ని పాత్రలు విలక్షణమైన చేశానని నా ఫీలింగ్, మంచి పాత్రలని. ఒకటి ఈ మధ్యకాలంలో రంగస్థలం లాంటి పాత్ర రావటం అనేది ఇప్పుడున్న సినిమాల్లో అలాంటి రిమోట్ విలేజ్ స్టోరీ, ఒక బ్యాక్ టు బ్యాక్ సినిమా, అది ఏమంటారు పీరియాడిక్ మూవీలో ఒక విలేజ్ కంట్రీ మ్యాన్ లాగా తాగుబోతుగా అలాంటి అవకాశం రావడం అనేది పెద్ద ఫస్ట్ అదృష్టం నాకు. అది నెక్స్ట్ ఉప్పెన్లో మంచి వేషం అండి, మంచి వేషం. అది కూడా దాన్ని చూసి త్రివిక్రమ్ గారు లాంటి వాళ్ళు ఆయన కూడా మా ఊళ్ళో 2 మనుషులు గుర్తొచ్చారండి మీ వేషం చూస్తుంటే. అవునా? బేసికలీ దే ఆర్ వెరీ గుడ్ పీపుల్ అండి, బట్ యజమాని కోసం మడ్డజమా చేస్తారు. సేమ్ క్వాలిటీస్ మీ క్యారెక్టర్ నాకు అనిపించినాయి. ఓకే, చూసిన సేపు నాకు గుర్తొచ్చారు, చాలా బాగా చేశారు మీరు అని త్రివిక్రమ్ గారు చెప్పారు. మారుతి గారు కూడా చెప్పారు. అందరూ కెమెరా ముందు నిలబడి డైలాగ్ చెప్పటమే యాక్టింగ్ అనుకుంటారు, కానీ పక్క ఆర్టిస్టులు డైలాగ్ చెబుతున్నప్పుడు నిలబడి చేయగలగటమే యాక్టింగ్ అని ఉప్పెన మీరు నాకు చూపించారు అన్నాడు. నాకు చూపించారో ఉప్పెన మీరు చూపించారు అన్నాడు. అంటే విజయ్ సేతుపతికి తర్వాత మళ్ళీ అంత పేరు వచ్చింది, మళ్ళీ మీ క్యారెక్టర్ మంచి పేరు వచ్చింది. మంచి అంటే అంత ఇంపార్టెన్స్ ఉంది పాత్రకి. అవును. మళ్ళీ అది బుచ్చిబాబు గారు కూడా ఒక నాకు పుత్రవాత్సల్యం అనుకోండి. ఆయన అంటే సినిమా అయిపోయిన తర్వాత మహేష్ గారు మీకు ఎందుకంటే రంగస్థలం పనిచేశారు ఆయన. అవును. బట్ ఎప్పుడు అంత క్లోజ్గా కూడా మాట్లాడుకోలేదు, కానీ బట్ ఆయన నా మీద ప్రేమ ఉంది. మీకు కథ తెలుసా అన్నాడు. అంటే తెలియదండి అన్న. అయ్యో మీకు తెలియదా అని షర్ట్ పట్టు పక్కలాకెళ్ళి చీకట్లో పడి కథ చెప్పేశారు. ఓకే, మొత్తం కథ 10 నిమిషాలు కథ చెప్పేశాడు ఆయన. నాకు కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎలా ఉంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు అన్నాడు. నాకు మాట రాలేదు, ఏడుపు వచ్చేస్తుంది. ఏడు చేస్తా ఎలా ఉందంటే అని ఇక నేను గద్గద స్వరం అంటావా, గద్గద స్వరమా, గద్గద స్వరంతో మాట రాకుండా చెప్తుంటే ఆయన ఏడుస్తున్నారు. అయ్యో అని వాటేసుకుని పట్టు మీద చాలా పెట్టేసి బాధపడమాకండి మీరు నా తండ్రి అంటాడు అన్నాడు ఆయన. చాలా బాగుంది, నాకైతే చాలా ఫీల్ వచ్చింది. మీరు చెప్పిన క్లైమాక్స్ సీన్ అయితే నాకు ద్రవించింది, పిక్చర్ పెద్ద హిట్ అవుతుంది మంది అని చెప్పి అన్నాము. ఆ ఎమోషన్ అంతా నా యాక్టింగ్లో మీకు ఆ తండ్రి కూతురు క్లైమాక్స్ సీన్ చూస్తున్నప్పుడు నేను అటు ఈ యజమానికి చెప్పలేక ఇటు కూతురుని ఆపలేక మదన పడే పరిస్థితిని సెట్లో కూడా చాలా హెవీ మూమెంట్ వచ్చింది. అందరి కళల్లోనూ మేకప్ కూడా తర్వాత సార్ నాకు ఫీలింగ్ అనిపించింది సార్ వాడు ఎమోషన్ అయ్యి మేకప్ చూడడం మళ్ళీ అట్లా. అదంటే వాళ్ళ కృతి సెట్ మదర్ చెప్పారు, పాప చేసిందని కాదు, ఆవిడ వెళ్ళిపోతున్నప్పుడు మీరు ఇచ్చిన రియాక్షన్స్ ఎక్స్ప్రెషన్స్ బేబమ్మ అంటూ ఇటు అయ్యా అయ్యా అని ఈయన ప్రాధాయపడుతూ ఆ నలిగిపోయిన సిచ్యుయేషన్ మాత్రం ఆ ట్రంబలింగ్ మూమెంట్స్ ఆర్ వెరీ వెరీ ప్యాథటిక్ అండి. నాకైతే కాంట్ స్టాప్ కంట్రోల్ మై సెల్ఫ్. అంటే ఎమోషన్ని క్యారీ చేసే అంటే ఇటు ఈయనేమో ఆపలేము, అవును, ఇటు లోపలికి వెళ్ళిపోతున్నాడు, రైల్లో ఏమేమో ఇంట్లో వెళ్ళిపోతా ఉంది. బేబమ్మ అన్నప్పుడు అమ్మాయి అంటే మీకు కూడా కన పిల్ల చేతిలో పెరిగిన పిల్ల కదా. నేనేంటంటే కొంచెం డెప్త్గా సీన్ ఏంటంటే నేను ఫీల్ అవటానికి ఎమోషన్ అవటానికి కారణం ఏంటంటే చేతితో పెంచిన పిల్ల జీవితంలో సుఖపడలేని చోటకి వెళ్తుంది. అవును, ఈ దాని అది వెళ్ళేది అది ఆ విషయాలు అనుభవించిపోతుంది. ఈ మూర్ఖుడు కనీసం యాక్సెప్ట్ చేయొచ్చు కదా, దాన్ని ఆపలేకపోవచ్చు, సాగనంపచ్చు సత్కారం, ఇక ఆపలేనప్పుడు సంతోషం సాగనంపచ్చు కదా అనే ఫీలింగ్స్ని నేను ఫీల్ అవుతూ ఆ బాధనే, ఎందుకంటే నా కళ్ళ ముందు జరుగుతుంది కోర్స్ కట్ చేయడం అనేది అని నేను ఏదో అనుకుని చేసింది బాగానే వర్కౌట్ అయింది. అంటే సెంటిమెంట్ కూడా చేయగలం అనేది. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్లో గోవిందు సముద్రం ఆకాశం కలుస్తాయంటావురా అంటే ఆయన ఏ సెన్స్లో అడుగుతున్నాడని తెలియకుండా డౌట్ఫుల్గా ఆన్సర్ ఇవ్వటం. మనం ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళిన చోటు తెలుసు మనం ఉంటుంది కదా, సీరియస్గా అడిగాడు అనుకోండి, ఏం చెప్తే ఏమవుతుందో తలకి ఆ దగ్గరికి వెళ్ళి చెప్తే కోపం వచ్చేస్తుంది, ఎక్కడేం చెప్పను అని ఆ తడపడాయింపుతోటి చెప్పినట్టుగా నేను అలలని తెగసిపడిన ఆకాశాన్ని ఎలా అందుకుంటాయి అంటే ఆ డైలాగ్ మోడ్యులేషన్లోనే వీడి ఇన్నర్ సెన్స్ ఏంటి, వాట్ ఈస్ గోయింగ్ టు డూ నెక్స్ట్ మూమెంట్ అనేది నేను అనుకున్నట్టు చెప్పాం. ఆకాశం వంగితే
అనగానే అంతకుముందే ఆయన బుచ్చిబాబు గారు మహేష్ గారు దగ్గుతున్నానంటే రెయిన్ షాట్ కదా, దగ్గుతున్నాను, తర్వాత మీకు డెత్ ఉంది అంటే నేను అని సమాధానం చెప్పలేక దగ్గినట్టు ఇవన్నీ ఎఫెక్టివ్ వచ్చినాయి. అయినా స్పాంటేనిటీగా చేసేయే బాగా. ఆ సినిమా ఒకటి రంగస్థలం, ఉప్పెన, జాంబిరెడ్డి. జాంబిరెడ్డిలో కూడా మంచి పాత్ర వచ్చింది కదా మీకు. ఫస్ట్ మెయిన్ విలన్గా చేసింది జాంబిరెడ్డి. అవును. నెక్స్ట్ అఖండ. ఇవి ఫస్ట్ జరిగింది అద్భుతం. చిరంజీవి గారు తోటి ఢీకొనటం, అది అనేది అసలు ఊహించని ఎవరు జరగని పరిణామం అది. ఏ కొత్త రావడమే కొత్త ఆర్టిస్ట్కి అలాంటి కొత్త ఆర్టిస్ట్ వెళ్ళి డైరెక్ట్గా పైగా 300 మంది జూనియర్స్ మధ్యన ఆయన షర్ట్ పట్టుకోవడం అనే సన్నివేశం అది మామూలు విషయం కాదండి. వివరం ఆయన ఏంటంటే నా మీద సోదర వాత్సల్యం ఉండి లేదు నాకు జీవితం ఇవ్వాలి, ఈ మంచి వేషం ఇచ్చి బాగుపడతాడు అనుకున్నది ఏదో ఉంది మనసులో. ఆ అదృష్టం అటు వచ్చింది, ఆయన రూపాయన నాకు వచ్చింది. అప్పుడు ఆయన పార్టీకి మీరు చేసిన సేవలు, పార్టీకి చేసిన సేవలు 5-6 ఆయనతో పాటు ఉన్నాము పార్టీలో. సో అవన్నీ కూడా గొప్ప మీ రైటింగ్స్ అదృష్టంగా మనం మారి నటుడిని చేసింది. సో అది ఎక్కడ ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగల మీకు అసలు. కలగల. అది గొప్ప అవకాశం. ఎందుకంటే 100 మెట్లు ఎక్కితే లైమ్ లైట్ వచ్చే పరిస్థితులు నేను మెగాస్టార్ అయిన ఒక హెలికాప్టర్ ద్వారా లైమ్ లైట్ దిగాను మెట్లెక్కల. అందుకే నేను నా కెరీర్లో కష్టం నాకు ఎక్కడ లేదు, అదృష్టం ఎక్కువ ఉంది. ఓకే. ఊహించలేని జరగటం. కెరీర్ పరంగా అయితే ఏం లేవు, సెట్ బ్యాక్స్ ఏం లేవండి అసలు. పెద్ద నేను మిగతా వాళ్ళు 20 ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళని కట్ట ఉన్నారు పాపం. అలాంటి కష్టాలు ఏమి అనిపించలేదు. అంటే ఇంట్రడ్యూస్డ్ బై మెగాస్టార్ అవటం, నెక్స్ట్ పిక్చరే సుకుమార్ గారు లాంటి గ్రేట్ డైరెక్టర్ పిలిచి సమంత ఫాదర్ చేసేయటం, అప్పుడు టాప్ స్టార్ ఆవిడ. అవును కదా. అవన్నీ కూడా గొప్ప అదృష్టాలు. ఊహించండి, నాకు పరిచయం ఉన్నా రావు, అడిగినా రావు, కానీ ఆయాచితంగా వచ్చినాయి. మీ తెర కూతురు తర్వాత పాపం అనారోగ్య సమస్యలు ఎదుర్కోవటం జీవితంలో కాస్త ఏమనిపిస్తుంది మీకు ఆమెను తలుచుకుంటే? ఎందుకు అంత డిస్టర్బ్ అయిందా అనిపిస్తుంది లైఫ్ ఆవిడది. మంచి మనిషి సమంత గారు, వెరీ నైస్ గర్ల్. అప్పుడు మీరు చేసినప్పుడు ఆమెకి ఆరోగ్య సమస్యలు ఏం లేవు ఆ టైంలో? లేవు. అది కరోనా తర్వాత నుంచి వచ్చిన టైం ఉంటుంది. కరోనా ముందా మొత్తానికి ఆ టైం తీసుకుని నుంచి జరిగిన మార్పులు అయ్యి. అంటే 1 year అసలు అంటే ఆమెకున్నటువంటి ఏదైతే వచ్చిందో అది అరుదైనటువంటి రుగ్మత కదా. అవును. మయోసైటిస్ అనేది 1 year పైనే. అవును. మేనేజర్ చెప్పిన దాని ప్రకారం, మహేంద్ర చెప్పిన దాని ప్రకారం అయితే 1 year మినిమం తీసుకోవాలి, రెస్ట్ తీసుకున్న తర్వాతనే ఆమె వస్తుంది అన్నట్టు చెప్పారు నాకు అప్పుడు. అవును, అంత టైం తీసుకుంది ఆవిడ. తీసుకొని ఇప్పుడు మళ్ళీ పుంజుకుందండి. అవును. షీ విల్ బి బ్యాక్ అగైన్. అంటే మామూలుగా ఆ టైంలో జరిగేటప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉండేది? ఆమె ట్రీట్మెంట్ ఒక సాధారణంగా హీరోయిన్స్ మనతోటి ఎక్కువ మిగతా ఆర్టిస్ట్ తోటి అంత ఇదిగా ఉండరు కదా ఆవిడ. అందుకే ఫస్ట్ అసలు నన్ను పిలిచి మరీ పరిచయం చేశారు సుకుమార్ గారు. ఫస్ట్ డే ఎంత చక్కగా ఉన్నవే లక్ష్మి సాంగ్, ఫస్ట్ డే నా షూటు పోలవరం దగ్గర. నేను చాలా అగ్నిగా దాన్ని తయారు చేశారు. నల్లగా మేకప్ వేసి చిరిగిపోయిన ఇది పెట్టి తెల్లగడ్డం, చిరిగిపోయిన లాగు, మాసిపోయిన బన్నీ, చుట్టగా ఒక వేస్ట్ ఫెలోలా ఉంటాం. అగ్లీగా కనిపిస్తుంది. అగ్లీగా కడల్లో దగ్గర పుసుగులు పెట్టి చాలా అగ్లీ చేశారు. నల్లగా మేకప్ అసలు సుందర రూపం, దాన్ని ఇంకా బాగా చేశారు. ఈవిడ వచ్చిన రాగానే నేను షార్ట్ కూర్చోబెట్టి కూర్చున్న మహేష్ గారు కూర్చున్నాను. ఈవిడ వచ్చిన తర్వాత మహేష్ గారు మీరు వస్తారండి అని చెప్పి సుకుమార్ గారు పిలిచి, శ్యామ్ ఈజ్ యువర్ డాడ్ అన్నాడు. ఆ తర్వాత అది చూసింది అందే మనసులో ఈడవటర్ బాబు ఏ కొండ అది కొండలే కదా పోలవరం, ఈ కొండలు ఏమన్నా పట్టుకొచ్చారు అనుకుంది. అనుకుని ఉంటుంది, అనుకుంది ఎలా చెప్పగానే అనుకుని ఉంటుంది. అంత రియాక్ట్ అయింది. అంత అది చూసి అంతే. స్టేర్ కానీ ఏం లేదు, స్టే లుక్ లేదు, అట్లా చూడటం కూడా లేదు, తేలిపారు చూడటం కూడా లేదు. అదే నా మొహం నేను చూడటానికి ఇబ్బంది పడుతుంటే ఇంకా ఏం చూపిస్తా లోకానికి
నేను సిగ్గుతూ ఉన్నాను నేను. ఆవిడ లేసి నేను షార్ట్కి వెళ్ళినా అని చెప్పి 2 నిమిషాలు ఆయనతో మాట వెళ్ళిపోయింది. సుకుమార్ గారు వెళ్ళి మాట్లాడండి, ఆయన వదల మిమ్మల్ని, ఆయన వదల్లా పరిచయం చేయడంతో వదల్లా వెళ్ళి మాట్లాడండి ఏదోటి. అంటే మీరు తండ్రి కదా, తండ్రి కూతురులాగా ఉండాలి కదా ఆయన ఉద్దేశం. అంటే మన కొత్త ఆర్టిస్ట్వి, ఆవిడ సీనియర్ ఆర్టిస్టు, ఆ దూరం ఉంటే సీన్ పడదు. సో ముందు ఆయన పర్సనల్గా పరిచయం చేయడం, వెళ్ళి మాట్లాడిన ప్రోత్సహిస్తే నేను దగ్గరికి వెళ్ళి మేడం ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ ఖైదీ నెంబర్ 150 అని ఇంగ్లీష్లో మాట్లాడా. అప్పుడు ఇచ్చింది లుక్ నాయక, నో సార్ నో ఐ డెంట్ వాచ్ దట్ మూవీ అంది. ఐ డిడ్ ఏ వెరీ గుడ్ రోల్ మేడం, బ్యాడ్ ఇన్స్పెక్టర్, గుడ్ క్యారెక్టర్ అది బ్యాడ్ ఇన్స్పెక్టర్ అన్న. ఇది ఇంగ్లీష్ కూడా చమత్కారం వేసేవాడా అన్నట్టుగా మొదలేసి ఆవిడ మనసు చేయలేదు కానీ బ్యాడ్ ఇన్స్పెక్టర్ ఐ డిడ్ ఏ గుడ్ క్యారెక్టర్ అంటే యాజ్ ఎ బ్యాడ్ ఇన్స్పెక్టర్ అన్న. ఐ డిడ్ ఏ గుడ్ క్యారెక్టర్ యాజ్ ఎ బ్యాడ్ ఇన్స్పెక్టర్ అన్న. అట్లా నవ్వు చిన్న వస్తుంది కదా మాటకి. అట్లా నేను చదువుకున్నవాడిని, సంస్కారవంతుడిని, ఇక్కడ మేకప్ చేసే మన్మధుడిని అన్నట్టుగా ఇవన్నీ మాటలు ఇచ్చాం మాటల్లో. అట్లా దగ్గరయ్యాము. అసలు ఆ చేపెట్టి లాగుతున్నప్పుడు అమ్మా నేను మీకు ఇబ్బంది హార్ష్గా బిహేవ్ చేస్తున్నాను అంటే, లేదు సార్ పట్టుకోండి సార్, గట్టి పట్టుకోండి సార్, రియల్ చేయండి సార్, మీరు సీన్ ఉంది కదా గట్టి పెట్టి పంచాయతీ సీన్ నుంచి దరిద్రముండా లాక్కెళ్ళిపోతా. ఆ లాక్కెళ్తున్నప్పుడు ఆ గాజులు పగులుతూ గాజులు పుచ్చుకుంటే భయం నాకు. నాకు చెప్పి నిలబడితే నాకు పట్టుకుంటూ తేలిక గాజులు అడ్డు రాకుండా ఇట్లా అనుకుని చేయడం జరిగింది. ఓకే, వెరీ ఫ్రెండ్ అండి, నో డౌట్. అసలు ఎక్కడ కూడా నేను టాప్ స్టార్గా ఆవిడని చూడాల. అదే అంత ఎమికబుల్గానే ఆవిడ స్నేహం. ఆమె కూడా తెలుగు అమ్మాయి అయిపోయింది, తమిళనాడు నుంచి అయిపోయింది, క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయింది. ఎక్కడ కనపడమా తేడా కనిపించదు. అదే అంటే హైదరాబాద్ని కూడా ఆమె హోమ్ టౌన్ చేసేసుకుంది కదా ఆల్మోస్ట్ ఆమె. అట్లాంటిట్లు అదే సో అట్లాంటి మంచి మంచి అందరితో మంచి మంచి ఎక్స్పీరియన్స్లు ఉంటాయి మీకు. అవును, గుడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మరి బుచ్చిబాబుతో మనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన చేస్తున్నాగా రామ్ చరణ్ గారి సినిమా చేస్తానండి, చేస్తున్నా. మీకు ఉందని కూడా చెప్పారు చెప్పారు మీరు ఉందని చెప్పన్నారు. బుచ్చిబాబు గారి సినిమాలు చేస్తున్నాము. చరణ్ బాబు తోటి ఆఫ్టర్ రంగస్థలం. ఆయన మీకు ఒక ఫాదర్లీ ఫిగర్ లాగా ఉన్నారన్నమాట అయితే. ఉన్నారు అంటే అనుబంధం అటు ఏర్పడింది. అంటే రంగస్థలం నుంచి కలిసి చేయటం, అక్కడ చేయటం. బట్ ఆయన కూడా చాలా ఇంట్రోవర్ట్, ఎక్కువ మాట్లాడరు బయట, మితభాషి. నేనేమో అతివాగుడు ఉందా నాకు. అసలు ఆయన డైరెక్టర్ అని అనుకుంటారు ఆయన చూస్తే అసలు. నేనేమో కొంచెం చనువుగానే ప్రవర్తిస్తా. బాగా నచ్చితే మనుషులతో కొంచెం ఎక్కువగా మాట్లాడతాను. మాట్లాడకపోతే నేను మోగోడం అనుకుంటాను, భయం నాకు. దాంతో మాట్లాడుతుంటా. మొత్తానికి నేనంటే బుచ్చిబాబు గారికి ఒక వాత్సల్యం ఉంది, ప్రేమ ఉంది, గౌరవం. ఇప్పుడు రేపు సరిపోదా శనివారం ఈ మంత్ ఎండింగ్కి వస్తుందండి, 29 రిలీజ్ అవుతుంది కదా. సరిపోదా ఏంటి అందులో మీరు ఏదో లాయర్ క్యారెక్టర్ చేసినట్టున్నారుగా. లాయర్ వేషన్ చేశాను, సూర్య గారి కాంబినేషను. చాలా మంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేకపోతే ఆయన పర్సనల్ లాయర్, సూర్య గారి పర్సనల్ లాయర్గా. అంటే సూర్య అంటే ఆయన ఇన్స్పెక్టర్ క్యారెక్టర్, ఇన్స్పెక్టర్. ఆయనకి ట్రాన్సాక్షన్లో నేను ఆయన తరపున అవతల వాళ్ళతో మాట్లాడేది. కానీ మురళీ శర్మ గారు ఉంటారు, వాళ్ళిద్దరు మధ్య చిన్న రైవలరీ. ఓకే, అటు ఇటు పంచాయతీ చేయడానికి ప్రయత్నం. 4 సీన్స్ ఉంటే కానీ పర్వాలా, మరి ఊరినే సెట్ ప్రాపర్టీ కానీ. వాడిద్దరు మధ్య రైవలరీలో మీ ఇద్దరు వన్ సైడ్గా నేను ఈ తరపున వెళ్ళి ప్యాచప్ చేసే ప్రయత్నం ఉంటుంది. ఓకే, ఈయన తరపున మీరు వాదిస్తారు అక్కడ. వాదించడం కాదు కానీ కన్వే చేయడం, మెసేజ్ కన్వే చేయటం. ఓకే, కోర్టు సీన్లు ఏముండవు. కోర్టు సీన్ లేదు. ఓకే, కోర్టు సీన్ లేదు. ఓన్లీ కోర్టులో మాత్రం ఆయనతో పాటు కలిసి వెళ్తున్నట్టుగా. అంతే. అంటే పర్వాలేదా మీకు క్యారెక్టర్? మంచి క్యారెక్టర్ అనుకోవచ్చా? గొప్ప క్యారెక్టర్ కాదు కానీ పర్వాలేదు, అంతవరకే ఓకే. అంటే నా సీన్స్ ఉన్నాయి, గుర్తుపడతారు జనాలు. ఓకే, 4 సీన్లు ఉన్నాయి. ఓకే, గుర్తుపడతారు. మంచి డైరెక్టర్తో పరిచయం, వివేకాత్రేయ వెరీ గుడ్ టాలెంటెడ్ డైరెక్టర్. ట్రైలర్ వచ్చింది, ట్రైలర్కి అయితే చాలా మంచి అప్లాజ్ వచ్చింది కదా అది. అవును, అంటే ఆయన శనివారం నాడు ఆయన విజృంభించే క్యారెక్టర్ హీరోది. మిగతా 6 రోజులు కామ్గా ఉండి, 6 రోజులంతా భరించి ఒక్కరోజు శనివారం వాడు పేడ వదిలిచ్చేస్తాడు. అదే అది కాన్సెప్ట్ బాగుంది.
కొంచెం విలక్షణమైన డైరెక్టర్ ఆచార్య మన వివేకాత్రేయ మంచి ఎక్స్పీరియన్స్ ఆయనతో పనిచేయటం. ఓకే. వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ అండి. అంటే తనకు కావాల్సినది ఖచ్చితంగా అడిగి తీసుకున్న మనస్తత్వం, కాంప్రమైజ్ అవ్వడం. నేను ప్రశాంత్ వర్మ గారిలో చూసే జాంబిరెడ్డి టైంలో అంత ఓపిక, అంత ఉత్సాహం, అంత ప్యాషన్. ఓకే. మళ్ళీ ఆ యంగ్ డైరెక్టర్ ఆత్రేయులు చూశాను, ఖచ్చితంగా కావాలంటాడు, అంతే. బాగుంది. మీరు బేసికల్గా రైటర్ కూడా కదా, మీకు ఆ క్యారెక్టర్ అవి చేసేటప్పుడు, ఆ డైలాగ్స్ చెప్పేటప్పుడు మీలో ఉన్న ఆ రైటర్ కూడా ఇక్కడ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుందా మీకు? అట్లా అనిపిస్తుంది. బాగుందంటే కూడా చెప్తుంటాను, దాన్ని యాక్సెప్ట్ చేసిన దర్శకులు కూడా ఉన్నారు. మీరు చేసిన ఈ 4 సీన్లు ఎలా వచ్చినాయి అంటారు? ఈ సినిమాలో నా క్యారెక్టర్ బాగా స్పష్టంగా ఉండేలాగాను నాకు చిన్న ప్రాధాన్యత అక్కడ ఉంది సీన్స్లో. ఓకే. బాగుంది. సూర్యతో కలిసి పనిచేయడం వెరీ ఎక్సైటింగ్. ఆయనతో నేను గేమ్ చేంజర్ కూడా చేసే కాంబినేషను. గేమ్ చేంజర్ ఉన్నాను. ఓ సీన్లో ఆయనతో కలిసి ఫేస్ టు ఫేస్ డైలాగ్స్ ఉన్నాయి. దీనికంటే ముందు అది చేశారా? అది ఇప్పుడు నవంబర్లో చేశారు, లాస్ట్ ఇయర్. ఓకే. వెరీ ఫ్రెండ్లీ నేచర్. ఆయన ఆల్రెడీ బాగా ప్రూవ్డ్ డైరెక్టర్ ఆయన బేసికల్గా సూర్య. అవును. ఖుషి గురించి కూడా నేను మీ నావల్ సీను హీరోయిన్ బొడ్డుది యూనివర్సల్ అండి, అది యూనిక్ సీన్. అది తెలుగు సినిమా అంతకాలం అది బతిగా ఉంటుందంటే ఆ ఆలోచన నాది కాదు సార్, నా అన్నయ్యది, కళ్యాణ్ సార్ది, ఆయన చేసింది అది. ఆ థాట్ అయింది, మనం తీసుకోవద్దు అంత ఇదిగా చెప్పాడు ఆయన. వెరీ ఫ్రెండ్లీగా ఉంటాడు ఆయన. అదే కదా, మాట్లాడుకోవడం అంటే సరదాగా సినిమాల గురించి మాట్లాడుకుంటారా? సీన్ గురించి కానీ నేను నా నచ్చిన విషయాలు చెప్పేవాడిని. అంటే ఆయనతో మాట్లాడే ఏమన్నా ఆయన చేసిన సినిమాలో నా నచ్చిన పాత్ర మానాడులో మీరు ఎక్సలెంట్ సార్, అది నేను వచ్చాడు, తిన్నాడు, పోయాడు, కొట్టాడు, వచ్చాడు, పోయాడు అని చెప్తాడు కదా గమ్మత్తుగా. అది అద్భుతం. తర్వాత జిగర్తాండ 2 చేశారు బ్రహ్మాండంగా. అవును. ఈ నేను ఆయన సీన్స్ గురించే, ఆయన గురించే. ఓకే. ఏదైతే చూసినప్పుడు మనం ఒంటరి చూసినప్పుడు ఏం చేస్తాడు సూర్య గారు అనుకున్నామే, అవి చెప్పా. వేరే అన్ని సినిమాలు భజన కాదు, బట్ ఆయన ఎక్సలెంట్గా చేసి పెర్ఫామ్ చేసినవి చెప్పా. మీకు ఒక విలక్షణమైన లక్షణాలు ఉన్నాయండి క్యారెక్టర్ పరంగా. ఒక ఎసెంట్రిక్ క్యారెక్టర్కి మీరు ద బెస్ట్, బాగా సూట్ అవుతారు, ది బెస్ట్ పర్సనాలిటీ మీరు. ఇది ఆడియన్స్లో మీకు మీ ముద్ర ఉంది. అది మానాడులో చేసింది కావచ్చు, జగత్తాండాలో వేషం కావచ్చు, ఇక్కడ ఇప్పుడు ఈ ఎసెంట్రిక్ జగత్తాండాలో చేసిన ఇన్స్పెక్టర్ క్యారెక్టర్, ఇక్కడ ఇన్స్పెక్టర్, ఇక్కడ కూడా ఇది విలన్. సో అంటే అవును సార్, అవును అని ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. అని మనం మాట్లాడే సత్యం అన్నప్పుడు అదే వాళ్ళు కూడా పర్వాలేదని మాట్లాడతారు సులువుగా. చెప్పేది రియల్బిలిటీ ఉంటే, చెబుతుంది వాస్తవం అయితే డెఫినెట్గా దే విల్ యాక్సెప్ట్, దే విల్ ట్రై టు టాక్ విత్ అస్, వెరీ ఫ్రెండ్లీ. అట్లా ఆయన సూర్య గారు కూడా. వివేకాత్రేయ గురించి చెప్పండి. మీకు నాని గారితో ఇది ఉందా కాంబినేషన్ సీన్స్? లేదు. నాని క్యారెక్టర్ కూడా అది ట్రైలర్ చూసినప్పుడు మాత్రం చాలా ప్రామిసింగ్ అనిపించింది. ఆయన మంచి హిట్ సినిమా అవుతుందండి, పెద్ద హిట్ అవుతుంది. నాన్నగారి కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది. అదే మా ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి, విచిత్రమైన కథ. ఈయన కూడా బాగా డీల్ చేస్తాడు. అంటే వివేకాత్రేయ ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నీ ఒక రక టైపు కదా. ఇప్పుడు ఆయన మెంటల్ మదిలో బ్రోచేవార్రా, తర్వాత అంటే సుందరానికి చేశారు. సో ఇప్పుడు ఒక యాక్షన్ సినిమా, ఒక విలన్ని, ఇన్స్పెక్టర్ని ఒక విలన్గా చూపిస్తూ, మళ్ళీ మురళీశర్మ ఇంకొక విలన్ అనుకుంటా. సో ఇలాంటి వాళ్ళని పెట్టి ఇప్పుడు దాకా తీసినట్లు పెద్ద సినిమా ఇదే అనుకుంటా. సినిమా కొంచెం యాక్షన్ ఓరియంటెడ్ సినిమా, డిఫరెంట్ థీమ్తో వస్తున్నాడు ఆయన. ఖచ్చితంగా ఇది వివేకాత్రేయతో కలిసి పనిచేసి ఆయనతో చేయటం అనేది ఎలా అనిపించింది? అంటే మీరు అన్నారు, ఇందా చెప్పారు కదా, ఒక యంగ్ డైరెక్టర్లు మంచి, అంటే కావాల్సిన దాంట్లో అసలు కాంప్రమైజ్ సమస్య లేదండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కలదో పెట్టుకోమన్నారు, పెట్టాము. పెట్టిన తర్వాత ఎదురుగా కెమెరా పెట్టారు, కెమెరామ్యాన్ ఆయన రజనీకాంత్ గారికి రీసెంట్ సినిమా ఏదో వర్క్ చేసిన మురళి గారని ఆయన. మరి కెమెరా గ్లేర్ వచ్చిందేమో, మెల్లగా దిగి వచ్చి ఇది సినిమాటోగ్రాఫరా, సినిమా డిఓపి సార్, ఓకే, రిమూవ్ యువర్ గ్లాసెస్ సార్ అన్నాడు. తీసినంత వేగ్జీ ఇది ఇలా సరిపోద్ది సార్కి, గ్లాసెస్ సార్ రిక్వైర్డ్,
అంటే నో కావాలండి. ఎందుకంటే ఆయన ఇద్దరు మధ్య పంచాయతీ చేసే పెద్ద మనిషి, జస్ట్ కోర్టు ఆర్గ్యూ చేసే లాయర్ కాదు, ఒక ఎల్డర్లీ లుక్ ఉండాలి, ఒక గంభీరత కావాలి. సార్ మీరు గ్లాస్ పెట్టుకోండి సార్, చేయొద్దు అని ఈ చెప్పడానికి మొదలుపెట్టి నా మీద ఫినిషింగ్ ఇచ్చాడు ఆయన. అంటే డోంట్ అంత క్లారిటీ. అట్లా సూర్య గారు నాకు చెప్తున్నా, ఆయనకి నచ్చితే తీసుకుంటున్నాడు, లేదా లేదు సార్ ఇందాక చేసిన బాగుంది అదే చేయండి సార్ ప్లీజ్ అని చెప్పేస్తున్నాడు. అంటే అదే మూడ్లో ఉన్నప్పుడు అవతలాడు ఎంత పెద్ద యాక్టర్ అనేది గుర్తురాదు అసలు. వర్క్ మూడ్లో ఉన్నప్పుడు మన ఇమేజెస్ అవతల ఆర్టిస్ట్ ఇమేజెస్ కావు, తనకు కావాల్సిందే కనబడుతుంది. తను ఏదైతే అర్జునుడికి పెట్టి కనిపించదో, తోక కనిపించదో, కాళ్ళు కనిపించదు, ఆ కన్ను నల్లగుడ్డు కనిపిస్తుంది. అట్లాగే ఇతను అర్జునుడే, వీరార్జునుడు ఆయన. నేను చూసి నాకు అనిపించింది కూడా. అట్లా నాకు ప్రశాంత్ వర్మ గారిలో కూడా అంత ఓర్పు, అంత శ్రద్ధ ఉంది. అదే నేచర్ తోటి నా మూమెంట్స్ నాకు అనిపించినాయి. ఓకే, మరి ప్రశాంత్ వర్మ గారితో మళ్ళీ కలిసి ఏమైనా పని చేస్తున్నారా? అంటే ఇప్పుడు మొన్న అనుమానం నాకు చేయటానికి ఏం లేదని ముందు చెప్పేశారు. నేను అడిగాను, కో డైరెక్టర్ అయితే అసలు మీరు మాకు ఎప్పుడు ఫోన్ చేయొద్దు, మీకు లేదు ఇందులో లేదు అసలు, మీకు మీరు మా ఆర్టిస్టు, నేను అంటూ సినిమా చేస్తే దాంట్లో కో డైరెక్టర్ చేస్తే నాగమహేష్ గారికి ఏముందని ఎదుగుతా, నా నుంచి ఫోన్ రాలేదు అంటే ఫోన్ చేయొద్దు, ఈ వేషం కోసం ఫోన్ చేయొద్దు, ఎవరండి మీరు మా ఆర్టిస్టు, మీరు అడగండి మమ్మల్ని అని అన్నారు. మొన్న మల్లేని గోపీచంద్ గారు షూటింగ్ టైంలో ప్రశాంత్ వర్మ గారు కలిస్తే చెప్పా, మీరు అన్నాడు విజయ్ మందు మీ దగ్గర కూడా రాలేదని అన్న. దాంట్లో లేవు సార్, నెక్స్ట్ దాన్ని చూద్దామని అన్నారు. ఎందుకంటే నాకు నమ్మకం ఏంటంటే నేను ఇబ్బంది కలిగించను అవతల వాళ్ళకి, వాళ్ళు చెప్పిన అంత గ్రహించి చేయగలుగుతాం. సరే వాడు 100% కాకపోయినా 50% రీచ్ కాగలుగుతాను, ఓకే అనిపించగలుగుతాం షార్ట్. సో ఏ రకమైన ఇంకా యూనిట్తో కూడా మనం మెహర్బానీలు ఉండవు, బిల్డప్లు ఉండవు, చాలా ఫ్రెండ్ అండ్ ఫెయిర్గా ఉంటాం. సో ఎక్కడ మనం డినై చేసేటికి కారణాలు ఉండవు, కాదంటే కారణాలు ఉండవు. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ నాట్ సూటబుల్ టు మీ దెన్ దే విల్ సే నో, అదర్వైజ్ దేర్ ఇస్ నో అదర్ రీజన్ టు సే సారీ. వేరే కారణాలు ఏమి ఉండవు సారీ చెప్పడానికి, మీకు తగ్గ పాత్ర లేదు సార్ అంటారు అంతే. ఇప్పుడు ఫస్ట్ చెప్పాను నేను, చిన్న పాత్ర ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు, సందేహిస్తున్నారు, అప్పుడే అంత పెద్ద పాత్ర మూయగల అని చెప్పని. అంటే 6 anniversary. ఇప్పుడు నాగమహేష్ అంటే మిమ్మల్ని చూస్తే ఈయన కొత్త ఆయన ఈ మధ్య కాలంలోనే వచ్చిన ఆర్టిస్ట్ అనిపించరు, ఎవరికి అనిపించదు. అంటే ఇది చాలా సీనియర్ అన్నట్టుగానే. అంటే అది చూస్తున్న పాత్రను బట్టి, ఆ సక్సెస్ బట్టి జనాలకు బాగా రీచ్ అయిపోయాం అనుకోండి. అవును, నో డౌట్ పాతపడిపోతారు, మన పెద్ద ఆర్టిస్ట్ అన్నట్టుగానే. సీనియర్ ఆర్టిస్టు కానీ చాలా మంది కంటే మీరు జూనియర్ ఆర్టిస్ట్ అనే విషయం చాలా తెలియదు, ఈ రోజు చాలా మంది తెలియదు. అంటే చేస్తున్న పెద్ద సినిమాలు అవటం, అవి మంచి హిట్లు అవటం, తద్వారా జనాలు రీచ్ అయ్యాను. జనాలు రీచ్ అయ్యానంటే ఇండస్ట్రీగా ముందే రీచ్ అవుతాం. అంటే 50 సినిమాలకే ఇంత పేరు మంచి తెచ్చుకున్నారంటే అదే అవన్నీ విలక్షణమైన క్యారెక్టర్ అవటాన్ని, బ్లాక్ బస్టర్స్ మూవీ అవటం, ఉప్పెన కానివ్వండి, అఖండ కానీ, రంగస్థలం కానీ, గద్దలకొండ గణేష్ ఒక్క సీన్ అది బ్రహ్మాండంగా నన్ను ఎలివేట్ చేసింది. అట్లా పాత్రపరంగా విలక్షణమైన ఆశలు రావటం. అంటే మీరు ఒక సినిమా చేసిందంటే ఇక ఆటోమేటిక్గా ఆ సినిమా డైరెక్టర్ మిమ్మల్ని కంటిన్యూ చేయడానికి. హరిశంకర్ గారు చూడండి, గద్దలకొండ గణేష్ పరిచయం, నెక్స్ట్ ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ మొదలెట్టారు, దాంట్లో ఆల్రెడీ లాయర్గా కమిట్ అయిపోయాను. ఓకే, మీ సీన్లు తీశారు. ఆ ఫస్ట్ వచ్చిన గ్లాస్ పగలగొట్టి పదునెక్కింది కొద్దీ పగిలిన కొద్దీ పదునెక్కి డైలాగులు మా సమక్షంలో మాట్లాడే, నేను ఉంటా సీన్లో కమిట్ అయ్యాను ఆల్రెడీ. ఓకే, లాయర్ వేషం ఉంది, ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు హరీష్ గారు. మరి మొన్న మిస్టర్ బచ్చన్కి పిలిచారు. ఇప్పుడు 3 సినిమాలు చేసిన దర్శకుడు హరిశంకర్ గారే. మీరు ఎక్కువ సినిమాలు చేసిన దర్శకుడు ఆయనే, మా నాయకుడు చెప్పారన్నమాట. 2 సినిమాలు మన బోయపాటి గారితో చేసాము, ఇప్పుడు బుచ్చిబాబు గారితో కూడా 2వ సినిమా చేయబోతున్నాము. అట్లా అదే ఉస్తాద్ భగత్ సింగ్ చెప్పారా మళ్ళీ ఎప్పుడు ఉంటుంది అంటే? మరి సెప్టెంబర్ నుంచి ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు వర్క్కి వస్తా అని చెప్పి అన్నారని. ఫస్ట్ ఓజీ వీరమల్లు ఫినిష్ చేస్తారండి, అది ఎక్కువ పార్ట్ అయిపోయింది. 80% షూటింగ్ అయింది, 20% ఈయన పోర్షన్ ఉంది. ఇక్కడ 20% అయింది, 80% సో నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ మా ఉస్తాద్ భగత్ సింగ్ కావాలి కాబట్టి ముందు 2 సినిమాలని ఫినిష్ చేసి దాన్ని విల్ కమ్ టు దిస్ యూనిట్. మీరు ఇప్పుడు ఓజీలో లేను, హరిహర వీరమల్లు లేను. ఓకే,
సో పవన్ కళ్యాణ్ గారిది ఇదేనో సినిమా మీకు ఉస్తాద్ విక్రమ్ మన లాయర్ సాబా వకీల్ సాబ్. వకీల్ సాబ్ తర్వాత 2 సినిమానే. ఓకే. వకీల్ సాబ్లో కూడా లాయరే, ఇక్కడ లాయర్. అదే 2 సినిమాలు లాయర్ కంటిన్యూ అవుతుంది ఇక్కడ. ఇక యూనిఫామ్స్కి మనం సరిపోతున్నాం ఇక్కడ. దీంట్లో కూడా అదే కదా ఇప్పుడు అంటే ఆ పర్సనాలిటీ లాయర్ కానించి జడ్జి కానించి న్యాయశాఖ మంత్రి దాకా చేయొచ్చండి. ఎంతటితో ఆపేయండి మరి లాయర్ క్యారెక్టర్లు. మళ్ళీ రేపు పొద్దున ఎవరైనా లాయర్ క్యారెక్టర్ అంటే లాయర్ అంటే మళ్ళీ నాగమాషి గుర్తొచ్చారు. అదే గుర్తొచ్చినప్పుడు రేటు పెంచడమే. మనం మర్చిపోవాలి అంటే వాళ్ళు రేటు అంటే ఇప్పుడు ఇచ్చే డబ్బులకి నేను సంతృప్తిగా ఉన్నా, బట్ విషయం లేకపోతే అది రాని పరిస్థితి ఉన్నా. అదే ఇప్పుడు అలా టప్పగా లాయర్ అంటే 10 మంది లాయర్లు కావాలని పెట్టండి అనే పరిస్థితి కాదు. ఆ రేటుకి నట్టగా సరే చెరుకు రసంలో మనం చెరుకు గడ్డేసి తిప్పుతామే, రసం తిప్పుతామే, అది తిప్పాలనే పరిస్థితికి వచ్చా. ఓకే. దే వాంట్ యూజ్ మీ. మీరు కూడా దానికి రెడీ అవుతున్నారు. అంతేగా చేసుకోండి. ఊరిని నేను నిలబడితే రసం పిండుకోండి అంటున్నాం మనం కూడా. అంటే ఒక ఇతను పెట్టామంటే ఇతనికి అంత అమౌంట్ ఇచ్చామంటే అతని పర్పస్ ఏంటి, అంత అవసరం ఏముంది? అంతే కదా. లాయర్ లాంటి అంత పొడవడం లేరాయా, పొడవడం లాయరా, పొట్టి ప్లేటర్ సినిమా 60 ఏళ్ళకి తీశారు అని చెప్పి నిర్మాతలు అంటారు కూడా. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఉంటే ఒక సీన్గా పిలుస్తారు. మీరే ఇప్పుడు ఎందుకు వీరసింహారెడ్డి పర్సనాలిటీ, వాయిస్, రగ్గడ్నెస్, సీన్ పర్టికులర్గా ఇది నెక్స్ట్ ఆడియన్స్కి కనెక్ట్ అయిన బాలయ్యబాబు మనిషిగా ఆయన చెబితే అలా లెగుస్తుందనే నమ్మకం కదా వెంటబడింది వీళ్ళు. అట్లా ఒక సీన్ అన్నా ఒకసారి బలవంతం చేసినప్పుడు ఆ దర్శకుడు అంత ప్రేమగా మనని ఆరాధిస్తున్నప్పుడు తప్పదని వెళ్తాం, చేయాలి కూడా. అంటే చాలామంది అడుగుతుంటారు మీరే కావాలని. సరే అంత ఇదిగా ఉన్నప్పుడు కాదన్న దగ్గర నుంచి చేస్తాను నేను. ఇంతకుముందు మామూలు ఒక ఆర్టిస్ట్గా కలిసి పనిచేశారు పవన్ కళ్యాణ్ గారితో, రేపు ఉప ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయబోతున్నారు. అది ఏముండదు, షార్ట్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఎన్ని గుర్తురావు కూడా. అలా అనుకుంటే చిరంజీవి గారితో చేస్తున్నప్పుడు మెగాస్టార్ ఎన్ని సినిమాలు చూసాం ఆయన. అలాంటి వ్యక్తిని ఆరాధ్య కథానాయకుడు అంత దగ్గరగా చూసాము, చేసాము, చెందాము. మరి షర్టు పట్టుకున్నప్పుడు ఆ ఇన్స్పెక్టరు వాడి నేచరు ఎలా డైలాగ్ చెప్పాలి, ఏది తప్పన ఉంటుంది తప్ప అసలు అంతకుమించి ఏముంటుంది గుర్తురావు. మైండ్ అంతా కూడా ఈ డైలాగు అట్లా అనుకున్నా కదా, అట్లా చెప్తే బెటర్. డైరెక్టర్కి ఏం కావాలో చేసి పెట్టాలి అంతే. ఓకే. అక్కడ ఇమేజెస్ గుర్తురావు, నో డౌట్. అది గుర్తొస్తే బాలయ్యబాబుతో చేసేవాడిని కాదు, చిరంజీవి గారితో చెట్టే కూడా ఉనికేవాడిని. మీ ఇద్దరిలో అన్నదమ్ములు ఇద్దరిలో మీరు కనిపించినటువంటి పోలికలు కానీ తేడాలు కానీ ఏం చెప్తారు? చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు గంభీరంగా ఉంటారు లొకేషన్లో. ఎవరు జోలు జోకారు ఉంటారు, సైలెంట్గా ఉంటారు. ఇద్దరు ఒకే నేచర్గా కనిపిస్తుంది నాకు. అంతేనా? అంతే. ఆయన కూడా గంభీరంగా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఈయనంతే కొంచెం అంటే చిరంజీవి గారు కొంచెం చనువు ఇస్తారనుకుంటా, కాస్త పరిచయం అయితే. చిరంజీవి గారి దగ్గర చనువు ఉంటుంది, నాకున్న పరిస్థితి ఉంటుంది కానీ, బట్ గంభీరంగా ఉంటాడు. నాతోనే మొత్తం ఆయన ప్రవర్తన కాదు కదా, ఓవరాల్గా ఆయన గంభీరంగా ఉంటారు. ఎట్ చేశాను చూస్తాకి తీసుకోండి, మీ అంతా మీరు అసలు తీసుకోను, ఎవరికి తీసుకోను. అదేలే. ఎంత బాగా మీతో క్లోజ్ ఉన్నా, మీరు సెట్లో డైరెక్టర్ అయితే మీరు నమస్తే సార్ అనుకుంటే తప్ప మళ్ళీ రాత్రికి బై బై అని చెప్పని షార్టే ప్యాకప్ చెప్పిన తర్వాత జోకులు డైరెక్ట్గా వెళ్ళి మందు చేయటమైనా అప్పుడు వస్తాయి. ఈ లోపు దర్శకుడు, నేను యాక్టర్ అంతే. మళ్ళీ ఆ పక్కకి వెళ్ళను, టెంట్లో కూర్చోను, మానిటర్ చూడను, డైరెక్టర్ వేస్తాను తర్వాత నేను అంత తప్ప ఇంకేం లేదు. నేను చేసినది కూడా డబ్బింగ్ టైం చూడటం తప్ప ఎప్పుడు మానిటర్కి వెళ్ళి చూడటాలు, పరిగెత్తుకు వెళ్ళటాలు ఉండవు. ఇవాళ జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళిపోతున్నారు, నేను అట్ట చేస్తాను అంటే ఇది కంపట్ అసలు దాంట్లో. అదే. సో అంటే మీకు అంతకుముందు మీకున్న పవన్ కళ్యాణ్ అంటే ఎలాంటి ఇమేజ్ ఒకటి ఉంటుంది కదా, సో మీరు ఆయనతో కలిసి పని చేస్తున్నప్పుడు ఏమనిపించింది? అంటే ఆయన గురించి విన్నాను, చేశాను, అదే లక్షణాలండి. అంటే సెట్లో కూడా కొంచెం నా తెలిసి కొంచెం పవన్ కళ్యాణ్ గారు అంటే కాస్త ఆవేశపరుడు, కాస్త తొందరగా అంటే టెంపర్మెంట్ ఎక్కువ అని చెప్పేసి ఐ సెట్ ఎప్పుడు చూడాల. ఆయన టెంపర్మెంట్గా బిహేవ్ చేసిన సీన్స్ ఏం లేవు. చేసిన 1-2 రోజులు వకీల్ సాబ్లో, 2 days ఓన్లీ. దీంట్లో ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ వర్క్ డేస్ చేయలే ఆయనతోటి. వకీల్ సాబ్లో 2 సందర్భాల్లో ఆయన ప్రజెన్స్లో ఉన్నాం, కోర్ట్ సీన్లో.
ఇక్కడ ఈ గ్లాస్ పగల కొట్టి పొద్దున ఎక్కుద్ది అన్నప్పుడు 2 సార్లు ఉన్నాము. నేను దాని పరిచయం లేదని చెప్పి ఫస్ట్ టైం ఫేస్ టు ఫేస్, అది వకీల్ సాబులో అక్కడ ముందుండి బ్యాక్ ఉంటాను నేను, సస్పెండ్ చేయండి ఆయన అని చెప్పని. సో ఫేస్ టు ఫేస్ ఏం లేదు, ఇక్కడ ఫేస్ టు ఫేస్ నిలబడ్డాను షార్ట్లో. నేను నమస్తే సార్, నా పేరు నాగమహేష్ అన్న అనగానే ఎడగొట్టి నాకు తెలుసు అన్నట్టుగా ట్యాప్ చేశారు అంతే. నాకు తెలుసు అని కూడా నోట్ అనలేదు. మొహమ్మద్ చిరునవ్వు. మీరు అసలు ఆ ప్రజారాజ్యం కోసం పనిచేసిన సంగతి ఆయనకు తెలుసు? అసలు తెలుసు. అప్పుడు నాకు కలిసి మాట్లాడంతా ఉంది. నేను ఎప్పుడు ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికి ప్రయత్నం చేయలే ఆయనకి. ఆయనకి ప్రజారాజ్యం పార్టీలో నేను యాక్టివ్గా ఉన్నానండి అని చెప్పి చెప్పలేదు. బట్ నేను చెబితే గుర్తుపెట్టేస్తాడు ఆయన. నేను పాంప్లెట్స్ వేసేవాడిని సత్యాగ్రహి పేరు మీద. అది చాలా పాపులర్ అయినాయి. ఈయన టేబుల్ మీద కూడా ఉన్నాయి, చిరంజీవి గారి టేబుల్ మీద కూడా ఉన్నాయి. నేను సత్యాగ్రహ అనే పేరుతో సినిమా కూడా స్టార్ట్ చేశాను కదా ఆయన. అసలు నేను కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర అవుదామని, ఎవడి సత్యాగ్రహి మనసులో పేరు పెట్టాడు అని ఆయన అటెన్షన్ తీసుకుందామని ఆ పేరు పెట్టా. క్రికెట్ థాట్ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి అట్రాక్ట్ అవుదామని, ఆయన అట్రాక్ట్ చేయాలని, ఎవడి సత్యాగ్రహాన్ని చూడాలి అనుకుంటా ఆనాలి, మన కోసం పోలీసులు ఎతకాలి అని అనుకుని నేను ఫిక్స్ అయ్యి పెట్టా టార్గెట్. ఉంటుందండి, అది ఊళ్ళు ఎందుకు పెడతా, సుబ్బారావు పెట్టచ్చు, లేకపోతే పరిమళం అని పేరు పెట్టచ్చు కదా. అట్లాగా అయితే బట్ అది చిరంజీవి గారు ముందుగా చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్ళారు పార్టీ నాయకులు. సార్ ఈయనే సార్ సత్యాగ్రహి అని. అట్లా మొదలైంది. నేను అసలు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు టార్గెట్ పెట్టుకున్నానంటే, అప్పుడు భీమరావు బాడ అని రాజశేఖర రెడ్డి పంచరోడ్డు చూసి కొట్టండి అని ఈయన ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. ఇందిరాభవన్ కోసం ఒక 100 ఏళ్ళుగా ఉన్న ఒక వాడని, ఒక ఏరియాని ఖాళీ చేయించడానికి మిడ్ నైట్ లైట్లు తీసేసి బుల్డోజర్తో కూలగొట్టేశారు రాజశేఖర రెడ్డి గారి టైంలో. అది తట్టుకోలేక ఈయన చాలా ఎమోషన్ అయిపోయి పంచురోడ్డు చూసి కొట్టండి నా కొడుకుని అన్నట్టుగా మాట్లాడాడు. దాని మీద ఫస్ట్ నేను రాయటం మొదలెట్టా. దట్ ఇన్స్పైర్స్ మీ టు రైట్ సంథింగ్ ఎల్స్. రాక్షస క్రీడ అని నేను ఫస్ట్ రాసిన కవిత పాంప్లెట్ 30,000 కాపీలు, రాక్షస క్రీడ అని పేరు మీద భీమరావు బాడ ఇష్యూని రాశా. అట్లా నన్ను ఆకర్షించాడు ఆయన. పాలిటిక్స్ వైపు ఆకర్షించింది పవన్ కళ్యాణ్ గారు. చిరంజీవి గారి అభిమానం ముందు నుంచి, పవన్ కళ్యాణ్ గారి ఎమోషను. సో నాలో ఉన్న ఆవేశం కూడా ఉపయోగపడుతుందని చెప్పి నేను రాశా. దాంట్లో ఒక లైన్ గుర్తు వస్తుంది నాకు. తిమ్మింగలాలో గంగపుత్రులు అండి, ఫిషర్మెన్ కమ్యూనిటీ అక్కడ ఉంది. తిమ్మింగలాలను సైతం తెగ నరికిన గంగపుత్రుల శౌర్యం, తిమ్మిరి నేతల బరి తెగింపుకు చేష్టలుడిగిన ధైర్యం, యంత్రాల హోరులో గొంతెండిన పసిబిడ్డల ఆత్మనాదాలు. ఆ రేంజ్లో వెళ్తుంది కవిత. ఆ భీమరావు బాడ గురించి రాశా. అది చాలా హిట్ అయింది పార్టీలో. ఎవడో జరిగిన ఇన్సిడెంట్ని మామూలుగా స్టోరీలో చెప్పకుండా కవిత చెప్పాడు. కవిత అనేది ఇంకా ఎఫెక్టివ్గా చెప్పగలుగుతుంది కదా. ఇప్పుడు యంత్రాల హోరులో గొంతెండిన పసిబిడ్డల ఆత్మనాదాలంటే మొత్తం కళ్ళ ముందు కదులుతుంది, సీన్ కనిపించేస్తుంది మీకు. ఆ లైట్లు తీసేసిన విషయం కూడా చెప్పా. కరెంటు తీసేసి మిడ్ నైట్ కరెంటు తీసేసి టపా టపా కోలగొడతాను అనుకోండి, ఏం జరుగుతుందో తెలియదు కదా. అవును, పిల్లలంతా ఏడుపులు, అటు ఏడుపులకైతే తెలియదు, సామాన్లు ఏమవుతుందో తెలియదు, పడుతుందో తెలియదు. అలాంటి సిచ్యువేషన్ ఊహించండి. అది నన్ను కదిలించింది. నేను అది రాసేసరికి అది పార్టీలో కూడా సెన్సేషన్ అయింది. ఎవరి సత్యాగ్రహి అనేది క్వశ్చన్ వచ్చింది. అటు 5-6 months పాటు నేను సైలెంట్గా ఉన్నా. లాస్ట్ ఎలక్షన్ ముందు వెళ్ళిన తర్వాత నేను నా పేరు మహేష్ అని పేరు పెట్టి నా నెంబర్ ఇస్తే ఫోన్ మోగిని. సత్యాగ్రహ ప్లేస్లో మీ పేరు నా పేరు పెట్టా, మొదటిసారి మహేష్ వడ్డీ అని నా పేరు పెట్టా. దాంతో ఫోన్లు మోగి, అయ్యా ఇంతకాలం అజ్ఞాతవాసిగా మీరు సత్యాగ్రహి పేరుతో ఉన్నారు సార్, దర్శనమిస్తారా మాకు అని పార్టీ పెద్ద నాయకుడు ఫోన్ చేస్తే వెళ్ళా. వాళ్ళు తీసుకెళ్ళి చిరంజీవి గారు పరిచయం చేశారు. ఈయనే సత్యాగ్రహి సార్, ఈయనే సత్యాగ్రహి అని. రెగ్యులర్ ఆఫీస్కి పంపించాడు నేను గారికి. కానీ తెలియదు, మీరు రెగ్యులర్ ఆఫీస్కి వస్తున్నారు కదా అన్నాడు ఆయన. వస్తాను సార్ అన్న. మరి ఇప్పుడు గదిలో రాలేదేంటి, మీతో నాకు పని ఏంటి సార్ అన్న. చూసాడు ఆయన, ఎంత లక్షల మందిలో నువ్వు ఒక్కడే రా, మీతో పని ఏంటి అడిగినట్టుగా. అంతే కదా, చిరంజీవి దృష్టి పడాలని వెళ్ళా, ఉపయోగపడాలని వెళ్ళి అంతే.
ఈయన ఎమోషన్ కాబట్టి, మన ఎమోషన్ తగ్గ మనిషి కాబట్టి మన కవితలు మాటలేమైనా ఉపయోగపడతాయేమో పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పని ఆయన అట్రాక్ట్ చేయడం కోసం సత్యాగ్రహం పెట్టారు. అట్లా ఓ ప్రాంతంనే చేసింది. అదే ఆయన అభిమానం, ఈయన ఎమోషన్ కలిసి నన్ను 6 ఏళ్ల పాటు పార్టీ పనిచేసేలా చేసినాయండి. అదే దాని యొక్క ఫలితం చూడండి. నేను ఆశించలా, అదే ఏనాడు ఆశించలా. చిన్న పని కూడా నేను చిరంజీవి గారిని అడగల, అంత పరిచయం ఉన్నా. అడిగింది ఒకటి చిన్న వేషం అని, అట్లాంటిది ఏకంగా అక్షయ పాత్ర ఆయనతోటి మరి గొప్ప విషయం క్యారెక్టర్ ఇచ్చారు. అంటే ఎన్ని మెచ్యూరిటీ వచ్చింది ఇప్పటికి. ఏమైంటుంది ఆయన ఎందుకు ఆ పాత్ర అంత పెద్ద పాత్ర ఇవ్వటంలో ఏమైంటుంది అని చెప్పి తర్వాత ఇప్పుడు అతను అడగలేదు, స్వార్థానికి ఇప్పుడు ఉండలేదు. ఫస్ట్ టైం చిన్న వేషం ఇవ్వమని వచ్చాడు, చితికిపోయాడేమో అనే ఫీలింగ్ కావచ్చేమో నా ఫీలింగ్. ఓకే, అంటే చాలామంది కొంచెం దెబ్బతిన్నామని కళ్ళిచ్చారు కదా, ఈయన కూడా ఫైనాన్షియల్గా ఎఫెక్ట్ అయ్యాడేమో పాపం, మా పార్టీ తిరిగానే ఉండొచ్చేమో నా ఫీలింగ్. అదేలే. అయితే నేను ఆయనతో పాటు ట్రావెల్ చేసిన దానికి చాలా గొప్ప విషయమే నాకు తిరిగి బదులు ఇచ్చారు. లేకపోతే ఎంత గొప్ప జీవితం రాదండి, తొందరగా రాదు. అసలు నేను యాక్టర్ అవ్వాలని ఊహలోనే లేను, సినిమా కోసం ట్రై చేసే ఆలోచనలు లేను. ఆయన పక్కన కనపడాలనే నేను అడగడం జరిగింది. అది అదృష్టంగా మారింది, ఆ ఫీలింగ్ అదృష్టంగా మారింది. అదే ఒక్కటి మార్చేసింది మీ జీవితం, గమనాన్ని మార్చేసింది. అది వెరీ 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 డివైన్ మూమెంట్ అండి. చిరంజీవి గారిని అడిగిన క్షణాలు అద్భుతమైన క్షణాలు. అదే ఆయన మనసులో అప్పటికప్పుడు ఆయన స్పాట్లోనే వినాయక్ గారి వచ్చాడు దగ్గరికి, ఈయన పిల్లలు ఆయన వచ్చారు, చెప్పట అన్నయ్య అంటే వచ్చారు. ఎదురుగా అడిగి ఉన్నప్పటికే, సార్ మీ పక్కన చిన్న వేషం, ఇప్పుడు ఆర్టిస్ట్ ట్రై చేస్తున్నాను అన్నయ్య, మీ పక్కన ఒక్క షాట్లో నిలబడిన సార్, నేను ఫ్రేమ్ కట్టించుకుంటా అని చెప్పాను. వినయ్ దీంట్లో మంచి వేషాలు ఉన్నాయి అడిగేశాడు ఆయన కంగారు పడ్డాడు. ఆయన ఏదో మాట్లాడదాని వస్తే ఈయన ఎదురు ప్రశ్న కొత్త చేశారు, ఏం చెప్పాలి ఆయనకి తెలియక అర్థమైపోయింది. వినాయక్ ఈడాడో వచ్చాడు కొట్టంగాడు, ఆయన పిండుతున్నాడు ఆయన్ని అని చెప్పని నాకు ఇప్పుడు నా మీద పడింది అంతా. నేను చెప్తానండి మీకు, నేను చెప్తాను అన్నాడు ఆయన. అప్పుడు దాకా మీ మీద అసలు ఆయనకి ఏం లేదు అసలు. ఎవరికి? వినాయక్ లేదు, ఎవరు మాట్లాడుతాను అనుకున్నారు. సడన్గా అడిగేసరికి అర్థమైపోయింది. అదే ఈయన వేషం అడుగుంటాడు, ఈయన ఏంటని అడుగుతున్నాడు. ఆయన ఆల్రెడీ అందరూ ఫిక్స్ చేసుకుని ఉంటాడు కదా అప్పటికి. మరి అందరూ ఫిక్స్ చేసుకుని ఉంటారు, మన పాత్ర దేశంలో తెలియదు. బట్ ఈయన అడిగేసరికి నేను చెప్తాను నీకు ఎల్లరాయన అన్నట్టుగా ఆయన హెడ్ నాడింగ్ ఉంది. ఇప్పుడు నేను చెప్తానండి అని అంటాం, కాస్త ఉండమని నేను చెప్తానండి అంటే చూసుకోండి, లేచి వెళ్ళిపోమనే కదా. ఆ చిన్న చిన్న బాడీ లాంగ్వేజ్ కదా మన మైండ్ని తెలియజేసేవి. అవునవును. నేను చెప్తానండి అంటే ఇటు అన్నానంటే నెక్స్ట్ ఏంటి ఇక మాట్లాడతాకి ఐఎమ్ విల్లింగ్ టు టాక్ విత్ యూ అగైన్. నేను చెప్తానండి అన్నానంటే మీరు సర్దుకోవచ్చు పెట్టేబేడని. వినాయక్ గారు ఎక్స్ప్రెషన్ అర్థమైపోయి, నేను సార్ మీరు కో డైరెక్టర్ పుల్లారా గారు నా పరిచయం అండి, నేను ఆయనతో టచ్లో ఉంటా సార్ అన్న. ఇమ్మీడియట్లీ చిరంజీవి గారు, మహేష్ నువ్వు వాళ్ళతో వీళ్ళతో టచ్లో ఉంటాం కాదు, ఈయనతో టచ్లో ఉన్నారు. ఈ పక్క ఎవరు? వాకడప్పారావు గారు. ఓకే చూడండి అంత స్పీడ్గా రియాక్ట్ అయ్యారు చిరంజీవి గారు. అంత గొప్ప లక్షణం, గొప్ప టైం అది. అంటే మళ్ళీ అట్లా అంటే మళ్ళీ ఇది మిస్ అయిపోద్దాం. టకటకటక 2 నిమిషాల్లో ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది. అదే విశ్వంలో నీకు ప్రోగ్రాము బటన్ నొక్కేశాడు ఆయన. నీకు ప్రోగ్రాము ఈయన చెప్తాడు, నీ నెంబరు అపరారు మహేష్ నెంబరు, మీ నెంబరు ఆయనకి ఇవ్వండి. ఇంకేంటి ఇద్దరట్ట ఉన్నారు శంకు చక్రాల్లాగా చిరంజీవి గారి పక్కన. ఇంకేంటి అన్నారు, ఇక నేను బెత్తరపోయా ఈ స్పీడ్కి. ఏం లేదన్నయ్య వెళ్ళు అంతే. 3 days నాకు కాల్ వచ్చింది. ఇదేం చెప్తారండి, అసలు నేను ఎంత సీరియస్ నాకు తెలియదు. నేను కాదు, అదే 100% నేను హార్డ్ డ్రీమ్స్లో కూడా నేను యాక్ట్ అవ్వాలి లేదు నాకు. అంటే మనం ఏమాత్రం ఊహించని ఒకసారి జరుగుతాయి అంటే కదా, ఒక రకం ఈ దాంట్లో మిరకిల్ జరిగింది. మిరకిల్ అది భగవంతుడు ఇది రాసిపెట్టాడు జీవితాన్ని, అదే జరిగింది. ఆయన సరదాగా అడగటం, సరదాగానే నేను ఆయనతో సీరియస్గా మాట్లాడే కానీ, బట్ నేను యాక్టర్ అవ్వాలని ఉద్దేశంతో అడగల. అదే సినిమా హిట్ అయిన తర్వాత కూడా సక్సెస్ అయ్యి నా పోర్షన్ కూడా జనాంతా గుర్తించి ఏం చేసామని మెచ్చుకున్నా సరే యాక్టర్ అవ్వాలని అనుకోవాలా. వెంటనే జనవరిలో రిలీజ్ అయితే ఫిబ్రవరిలో కాల్ వచ్చింది మైత్రి ఆఫీస్ నుంచి, సుకుమార్ గారు ఒకసారి రమ్మంటున్నారు అని. సుకుమార్ గారితో మీటింగ్ అయిన తర్వాత నాకు అర్థమైంది, డెస్టినీ, భగవంతుడు అదే మనకి ఈ జీవితం రాసి పెట్టాడు. ఇక
శాశ్వత జీవితం బిల్డర్ కాదు, యాక్టరు, ఈ వ్యాపారాలు చేయొద్దు. అది ఇంత అవకాశం రావటం ఏంటి, సమంత ఫాదర్ అయిపోవడం ఏంటి, చిన్న వేషం ఆయన అట్ట ఇవ్వడం ఏంటి, ఎన్ని మిరాకిల్స్ అండి. అంతే కదా. ఒకవేళ అది వచ్చినా కానీ దాంతో ఆ క్యారెక్టర్ తోటి అయిపోతుంది, చాలా మందికి అట్టగే అవుతాయి. అంతే, మొదటి సినిమాలు ఏదో వచ్చినా కానీ తర్వాత ఎవరు అన్నట్టు చాలా మంది పట్టించుకో కూడా చాలా మంది పోయారు అట్లా. అవును, ఎంతమంది యాక్టర్లు ఈరోజు మనం సినిమా చూస్తుంటే ఈ యాక్టర్ ఎక్కడ ఇప్పుడు అసలు అనిపిస్తుంటది. అవును, కానీ మీకు మాత్రం టక్ 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 అట్లా అంటే మరి ముక్కోటి దేవతలు ఉన్నారు అక్కడ. లేకపోతే బిల్డర్ ఈ యాక్టర్ కదా 3 కోట్ల రోజులు ఆ భూమి పెడతా రెడీ కొన్నారు. ఒక పూట అన్నది ఖర్చీఫ్లు వేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఖర్చీఫ్లు వేసేవాళ్ళు. అట్లాగూ అవి సామాన్యంగా అది డెస్టినీ అండి. అది అట్లా జరుగుతున్నాయని కూడా అట్లా జరుగుతున్నాయి ఇన్సిడెంట్స్. 16 మందిని చూసిన తర్వాత ఎవరు నచ్చకపోతే 17వ వ్యక్తికి నన్ను పిలిపించి నచ్చారు జాంబిరెడ్డి. ఫస్ట్ మెయిన్ వెళ్ళినది మీకంటే ముందు 16 మంది చూసి రిజెక్ట్ చేశారు. వద్దు ప్రశాంత్ వర్మ చెప్పే ఆయన కాంప్రమైజ్ కాడు. 17వ వ్యక్తిగా ఇక ఈయన కోటెక్ట్ విజయ్ రంగస్థలంలో అండి తాగుబోతు చేశాడు. గద్దలకొండ గణేశ్వరనేమో ఒక కొండోడ్లాగా చేశాడు, భలే చేశాడు వెరైటీగా. చిరంజీవి గారితోనేమో ఇచ్చేశాడు అని 3 సీన్స్ చూపించి నా ఫేస్బుక్లో తీసి చూపించి, ఖచ్చితంగా ఇతను స్టేజ్ యాక్టర్, వాయిస్ బాగుంటుంది, పర్సనాలిటీ ఉంది, సరే మనం మేకప్ టెస్ట్ చేసి చూద్దాం, లాస్ట్ ట్రయల్స్ అంటే సార్ పిలిపించంటే నన్ను పిలిపించారు. ఎత్తుకుని వచ్చిన అవకాశమే కదా. అదే, అంతే కదా. ప్రశాంత్ వర్మ గారు ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామంటే ప్రశాంత్ వర్మ గారు ఎవరండి అని అడిగారు. నేను దెమ్మ తిరిగి ఉంటుంది అవతల మా విజయ్కి తిరిగింది. ఎందుకంటే ఫస్ట్ హలో నాగమహేష్ గారండి, ప్రశాంత్ వర్మ గారు ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామండి. ప్రశాంత్ వర్మ ఎవరండి? మనం మీరు ఆ సినిమా చూసారా? మాటల వాయిస్ ఆ సినిమా డైరెక్టర్. కలికి చూసారా? చూసానండి, నేను దిగుతున్నా వాయిస్ జారుతున్నాం. అదే అవునులాగా ఆ డైరెక్టర్ ఆయన కరుడు కడుతున్నాడు అక్కడ. ఆ డైరెక్టరు 3వ సినిమా చేస్తాం, చిన్న సినిమా, చిన్న పాత్ర ఉంది, ఒకసారి వస్తారు ఆఫీస్కి. సార్ ఆ సినిమా డైరెక్టర్ అయితే ప్రశాంత్ వర్మ గారు, వచ్చి నిలబడమంటే నిలబడతా. అంత బాగా నచ్చాడు నాకు. అంత క్రియేటివ్ డైరెక్టరు, చాలా నచ్చింది సినిమా నాకు. ఇప్పుడు వస్తానండి నన్ను. చిన్న పాత్ర వెళ్తే గంట సేపు మేకప్ చేశారు. చేస్తే నేను ఈ చిన్న పాత్ర అంటారు, ఎంత బిల్డప్ ఏంటారు బాబు, సరే అంత బిల్డప్ చిన్న పాత్ర అనుకున్నా. తెర అయిపోయిన తర్వాత ఓకే సూపర్ అని అంటున్నాడు. సార్ డైలాగ్ చెప్పమంటారా అన్న. అక్కర్లేదని అన్నాడు. ఓకే, ప్రశాంత్ వర్మ అక్కర్లేదన్నాడు. మరి మేకప్ అని తీసి, చాలా హ్యాపీ సార్ మీతో వర్క్ చేయటం, మీ చూసిన థ్రిల్ అయ్యాను, ఆ థాట్ కూడా అద్భుతంగా ఉంది, చాలా బాగా నచ్చింది అని చెప్తున్నా. చెప్పింది అది ఎప్పుడు సార్ షూటింగ్ స్టార్ట్ అవుతుందన్న. ఆల్రెడీ 65% అయిపోయిందండి అన్నాడు. 65% అయిపోయిందా? అంటే చిన్న పాత్ర అంటే వచ్చిపోయే పాత్ర ఉన్నాను. అసలుకి దీంట్లో చిన్న పాత్ర అంటే వచ్చా సార్ అని అన్న. 16 మంది చూశానండి ఇప్పటి వరకు. ఇక హిందీ వాళ్ళకి వెళ్ళిపోదాం టైంలో విజయ్ మీ ఫోటో చూపించాడు, డాష్ స్టైల్గా మేము రమ్మన్నాం, సూపరు సెట్ అయ్యారు. ఇందులో మీరు చిన్న పాత్ర కాదు, మెయిన్ విలన్ అన్నాడు. మెయిన్ విలన్ సార్ అన్న, హీరోయిన్ ఫాదరు మెయిన్ విలను, ఇక మీ పోర్షనే మేము మీ చుట్టూ సీన్సే మేము చేయాలి. ఇప్పుడు మిగతా అయిపోయింది, మీ ఈ ఆర్టిస్ట్ దొరక మేము ఆగామని అక్కడి నుంచి 1 నెలలో నా వర్క్ అంతా చేశారు. అది మంచి ఎక్స్పీరియన్స్. అట్లా డెస్టినీ అనేది మీకు డ్రైవ్ చేసింది, తీసుకెళ్తా ఉంది. అలా నేను గ్రేట్ఫుల్ టు ద టైమ్, గ్రేట్ఫుల్ టు ద చిరంజీవి గారు అండ్ ఆల్ ద డైరెక్టర్స్ హూ హ్యావ్ గివెన్ మీ ద వెరీ గుడ్ యాక్టర్స్. మీరు అభిమానించే యాక్టర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, ఎవరి నుంచైనా మీ చూసి బాగా చేసే అబ్బాయి మహేష్ అని చెప్పేసి అన్నవాడు ఉంటారా, హీరోలు కాకుండా? భరణి గారు అట్లా మెచ్చుకున్నారండి. భరణి గారితో నేను భజే వాయువేగం మంచి చేశాను. ఆయన అక్కడ మెచ్చుకుంటే ఆ భజే వాయువేగం చూసి మనం మురళీశ్వరం గారు మెచ్చుకున్నారు. ఈ సరిపద సినిమాలోనే ఒక షాట్లో ఇద్దరం కార్లో కూర్చున్న సీన్ ఉంది. ఓకే, ఆ లైట్ అడ్జస్ట్మెంట్ చేస్తుంటే మొన్న మీది ఒకటి 3 days బ్యాక్ చూశానండి, చాలా బాగా చేశారు, కార్తికేయ హీరో అన్నాడు. భజే వాయువేగం సార్ అన్న, సూపర్ యాక్టింగ్ అది, చాలా ఫెంటాస్టిక్ చేశారు. భరణి గారు పెద్దోడు అయిపోయాడు పాపం, ఆయన కూడా మంచి వేషం పడింది. అది మురళీశర్మ గారు కితాబు. ఓకే, అట్లా ఉందిగా ప్రశంస. రావు రమేష్ గారు రంగస్థలం గురించి మాట్లాడాడు, అఖండ గురించి మాట్లాడారు. వెన్నెల కిషోర్ గారు
వీరసింహారెడ్డి గురించి మాట్లాడాడు. సో బాగుంది అంటే స్టేషన్ ఉంటుంది ఏమన్నదు అందరూ. సో ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో విలక్షణమైన ఒక పాత్ర, బాగా మంచి పేరు తెచ్చే పాత్ర ఎందులో ఏమైనా చేస్తున్నారా? విలక్షణం అంటే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్లో వెంద్రకిషోర్ ఫాదర్గా నేను మంచి వేషం చేస్తాను. అంటే రిమోట్ విలేజ్ మనిషిగా ఉంటాను. ఓకే. శ్రీకాకుళం వాసిగా. మొత్తం సినిమా అంతా అక్కడ తీసారా? సినిమా అంతా అక్కడే తీశారు. అంటే కొంత పార్టీ తీశారు, ఇక్కడ తీశారు లొకేషన్స్లో. బట్ సినిమా అంతా కూడా శ్రీకాకుళం బ్యాక్డ్రాప్ జరుగుతుంది. ఆ స్లాంగ్ అంతా ఉంటుంది, సినిమా అంతా స్లాంగ్ ఉంటుంది. ఓకే. నేను ఫాదర్గా, ప్రభావతి అని ఆవిడ ప్రభావతి గారేమో మదర్గా, వెంద్రకిషోర్ కొడుకుగా. మా ముగ్గురు మీద టైట్లు. సురభి గారు అంటే ఇప్పుడు అందరూ ఆనంద్ దేవరకొండ మదర్గా చేసిన బేబీలో చేసిన ఆవిడ ప్రభావతి గారు, తల్లి చేసింది, నేను తండ్రి, ఆయనేమో కొడుకు. విలక్షణ పాత్ర ఎలా ఇది మీకు? ఎలా అంటే శ్రీకాకుళం లేబరు, వలస జీవి, కూలీ పని లాంటిది, కూలీ జీవితమే. అలాంటి దానిలో కొడుకు డిటెక్టివ్ అవ్వాలంటే వాడికి అనుకూలంగా, వాడికి సపోర్టింగ్గా అనక ఉండి, మా అమాయకత్వంతో కొంచెం కామెడీ, అలాగా కొంచెం కామెడీ కూడా వర్కౌట్ అయ్యేలా రాసుకొచ్చారు. ఓకే. అంటే నెగటివ్ షేడ్స్ లేనటువంటి క్యారెక్టర్ అన్నమాట. ఇన్నోసెంట్ ఫాదర్. ఓకే. టైటిల్ రోల్లో ఒక రోలు అంటే షెర్లాక్ హోమ్స్లో షెర్లాక్ భార్య లోకనాథం, నేను కొడుకు వచ్చి ఓం ప్రకాష్, షెర్లాక్ హోమ్స్. ముగ్గురం డిటెక్టివ్ సీన్లో మేము ముగ్గురం కలిసి ట్రావెల్ చేస్తుంటాం. ఓకే. టైటిల్ రోల్స్ మీ ముగ్గురు అనమాట. మీ ఫ్యామిలీ, మా ఫ్యామిలీనే ఇది. అంటే ఒక కానిస్టేబుల్ కాలేనాడు పెద్ద డిటెక్టివ్ అవుతాం సినిమా కదా. ఓకే. దాన్ని మంచి సెంటిమెంట్కి తీశారు. మంచి పేరు వస్తుంది డైరెక్టర్ మోహన్ గారికి, ఆయన రైటరు. ఓకే. అంటే అతనికి ఫస్ట్ ఫిల్మ్ మోహన్ సెకండ్ కేర్ ఆఫ్ గోదావరి తీశాడు. అంత ముందు కేర్ ఆఫ్ గోదావరి తీశారు. సెకండ్ ఫిల్ము బాగా వచ్చింది. ఓకే. అది విలక్షణ పాత్ర. అయితే నెక్స్ట్ గేమ్ చేంజర్లో మంచి సన్నివేశంలో నటించే అవకాశం వచ్చింది. యూనిట్ అంతా చప్పట్లు కొట్టారు చరణ్ బాబుతో సహా. ఓకే. శంకర్ గారు కూడా చాలా ఎమోషనల్గా, మీ ఎక్స్ప్రెషన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయండి, చాలా బాగా వచ్చింది అంటే ఆయన కూడా ఆ ఎమోషన్ చెప్పటం పెద్ద ఆస్కార్ ఆర్టిస్ట్. శంకర్ గారు లాంటి దర్శకుడు నోటమట ఆయన అంత తేలిగ్గా ప్రశంసించరు. అలాంటిది చెప్పటం. ఏంటి అందులో మీరు చేసిన క్యారెక్టర్ ఏంటి? గట్టి జీవితం 500 కోట్ల సినిమా దిల్రాజు గారిది. మీరు కూర్చోబెట్టేసి ఫ్రీగా సినిమా కథ చెప్పండి, పెన్ను ప్యాడ్ పెట్టాలి, ఏమంటలేదండి. నేను ఒక ఎస్పీ. ఓకే. ఓకే. ఎస్పీ రోల్ చేశారు. ఎస్పీ రోల్, ఆయన కలెక్టర్ హీరో. అవును, అదైతే ఆల్రెడీ చెప్పారు కాబట్టి తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. నిజాయితీకి చెప్పేసాడని మీరు అనుకోవాలి. కలెక్టర్ అంటే ఇద్దరి మధ్య క్లాష్ ఉంటుందా? ఆ పర్టికులర్ సీన్లో మాత్రం నా మంచి అప్లాజ్ వచ్చింది. ఓకే. సో అదొకటి ఈ మధ్య చేస్తున్న సినిమాలో అది ఓదిల రైల్వే స్టేషన్ ఒకటి ఇంపార్టెంట్ రోల్ చేస్తానండి. అది 1లో చేశాను. మళ్ళీ సేమ్ సంపత్ గారిది తమన్నా లీడ్ రోలు, సెకండ్ ఇంపార్టెంట్ రోల్ సినిమాలో. అంటే ఫస్ట్ నుంచి క్యారీడ్ అవుట్ వచ్చిన పాత్ర అదొకటి ఉంది. ఓకే. నేను వశిష్ఠ ఉన్నాము, హెబ్బా పటేల్ ఈ సినిమాలు నడుస్తున్నాయి. నెక్స్ట్ మంత్ తోటి కళ్యాణ్ రామ్ హీరోగా సినిమా ప్రారంభించబోతున్నారా? నేను జాయిన్ అవుతున్నా. అంటే నడుస్తున్న షూటింగ్ ఆల్రెడీ. ఓకే. ప్రదీప్ గారిని ఎవరు కొత్త డైరెక్టరు. ఓకే. దాంట్లో 11 days వర్క్ ముఖ్య పాత్ర అన్నారు. ఓకే. రెమ్యూనరేషన్ పరంగా పర్వాలేదా మీకు? పర్వాలేదు. నేను కూడా దానికి కొలమానాలు ఏమున్నాయండి, నోటుకు వచ్చిన అడిగే మనిషి కాదు, చేతికి ఇచ్చింది. అదే మీరు కలిసి పనిచేసే ఆర్టిస్టులు అందరూ మాట్లాడుకో తెలుస్తూ ఉంటుంది కదా. అందుకని నాది తక్కువ, క్వాలిటీ బెస్ట్. అవునా? అందుకే నచ్చుతుంది జనాలకి. అదే ఇప్పుడు నేను ఎంత తీసుకున్నా ఇచ్చే పెర్ఫార్మెన్స్ అంతే ఉంటుంది. బట్ ఒక మంచి ఆర్టిస్టు రీజనబుల్ ప్రైస్లో ఉన్నాడని పెంచడం నా ఉద్దేశం. మార్కెటింగ్లో మా టాలెంట్ అమ్ముకోవడంలో నేను చేసే తక్కువ ప్రైస్కే. అదే మిగతా వాళ్ళు నాకంటే ఎక్కువ డిమాండ్స్ ఉన్నాయి, నాకంటే ఎక్కువ పేమెంట్ అడుగుతున్నారు, కింద మీద చూసుకుంటున్నారు, ఇస్తున్నారో తెలియదు కానీ నేను ఇంత అని చెప్పుకుంటున్నారు. రెండు నేను చెబితే ఆశ్చర్యపోతాను, అంత ఎందుకు మీరు మరి పెంచండి అంటారా? పెంచండి అని సాటినట్లు చెప్తుంటే నేను వయసు పెంచుతున్నా. కాబట్టి నేను ఆ విషయంలో
ఎవరు ఇబ్బంది పడే పరిస్థితి లేరు. అదే అంటే కావాలని వాంటెడ్లీ అది చేస్తున్నారు అట్లా? కాదు అంటే మీరు మేమేంత అడుగుతున్నాం, మీరు అడగవచ్చు కదా, ఇంకా అడుగు ముందు ఉన్నారు కదా, అదేలే పరిస్థితిలో ఉన్నారు, మంచి వేషాలు చేస్తున్నారు, మీరు ఎంత తక్కువ చేయాల్సిన అవసరం ఏముందనేది ఒక స్నేహపూర్వకం చెప్పి మాట అయితే కూడాను నేను నోరు రాట్లా. ఓకే, డిమాండ్ చేయడం నోరు రావట్లేదు. డిమాండ్ చేయడం నోరు రావట్లేదు, చేయి దూరంగా ఉంది తీసుకోవడానికి, తీసుకుందామని నోరే. అయితే మనం అడిగితే రేట్ చెప్పామండి, అబ్బా అంతా అని ఆశ్చర్యపడ్డా. చూడండి సార్ అంటారు సింపుల్గా. అంటే దిస్ ఫెలో ఈజ్ ఎక్స్పెక్టింగ్ దిస్ మచ్, అదే నా వర్త్ ఇదనమాట, మనం కొంచెం అడగొచ్చు అనమాట అని నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను. అది అదే మీ తోటి వాళ్ళు తీసుకుంటుంటే తెలిస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా, మనం కూడా ఓకే. అవునవునవును, అట్లా ఇప్పుడు కొంచెం ఎక్కువ అడుగుతుంటే అవతలాడు గుండెకి చచ్చిపోట్లా. అదే ఆ ప్రొఫెషనల్ వాడు ఎవరు ఇప్పుడు చూడండి సార్ మందే సినిమా అని అంటున్నారంటే, అడుగుతున్నారంటే, అంత ప్లీజ్గా మాట్లాడుతున్నారంటే షాక్ కొడతారు వాళ్ళకి. అదే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మనం అడిగిన దాకంటే ఎక్కువ అనుకుంటున్నారు వాళ్ళు. అదే మార్కెట్ ఇప్పుడు గణపతి కాంప్లెక్స్ అనుకుంటుంటారు, ₹1,00,000 వచ్చాడు మహేష్ గారు అని, ఎందుకురాడు ఒక ఆడి తీసుకున్నారు అనుకుంటారు వాళ్ళు. ఆ మాట నాకు గుండె ఆగుతుంది అంతా నాకు అని, అంత లేను. ఓకే, బట్ నాకు ఇచ్చేది సఫిషియెంట్గా అనిపిస్తుంది, రీజనబుల్ రేట్కి అంతే, సరసమైన ధరకే దొరుకుతున్నా. మీ రచన వ్యాసం సంగతి ఏంటి మరి? రచన అంటే మధ్యకాలం నేను రాయలేదు, కథ నేను రాయలేదు సార్. రాసిన స్క్రిప్ట్స్ ఉన్నాయి, దాన్ని తీయాలి, ఇప్పుడన్నా బయట పెట్టాలి. స్క్రిప్ట్స్ అంటే సినిమా స్క్రిప్ట్లు ఉన్నాయి. ఓకే, దాన్ని మళ్ళీ ఒకసారి అంటే ఎప్పుడు రాసినాయి అంటే ఇవి? ఇప్పుడు 7-10 ఏళ్ళ కింద రాసినాయి. సినిమాల కోసం రాసి పెట్టుకున్నారు? సినిమా కోసం నేను రాసినవి ఇప్పటికే కొత్తగానే ఉన్నాయి. ఓకే, ఒక నేటివిటీకి సంబంధించిన కథలాగా ఉంటాయి, చేయాలి దాన్ని ఏదోటి. అంటే మీరు బేసికల్గా కథా రచయిత కాబట్టి, కథా రచయిత కవి కూడా. కవి అని చెప్పుకోలేం కానీ ఏదో అక్షరాలు కాబట్టి అటు దొరుకుతూ ఉంటాయి, ఇది జరగని కవి అంటారు అలా. కానీ అదే అంటే మీరు మీకు పార్టీకి మీరు ఉపయోగపడేది ఒక కవిగా ఉపయోగపడ్డారు, కవిగానే రాశాను. అదే, సో అది సినిమా స్క్రిప్ట్లు కూడా రాయడానికి పురుగొల్పింది అనుకోవాలి. పురుగొల్పింది. ఈ మధ్య చిన్న సినిమాకి కూడా నేను ఒక వెర్షన్ డైలాగ్ రాసి ఇచ్చాను. అవునా? శాసనసభ అనే సినిమాకి. అవును నేను రాశాను. మా రాఘవేంద్ర రెడ్డి గారు తీసిన సినిమా, దాని కో డైరెక్టర్ రాజశేఖర్ గారని. ఓకే, ఆయన నా రచన తెలుసు. ఆ ప్రొడ్యూసర్ వచ్చి దీంట్లో అసలు కొంచెం ఫన్ గిన్ను లేదంటే మొత్తం డైలాగ్స్ అన్నీ కూడా ఓకే రైట్ ఫ్రమ్ బిగినింగ్ సీన్ నుంచి ఎండ్ సీన్ దాకా నేను కరెక్షన్ చేసుకుంటూ వెర్షన్ రాసిచ్చాను. ఓకే, 100% వాళ్ళు రాసిన దాని మీద బెటర్గానే నాది వచ్చిందని నా ఫీలింగ్. అదేలే, అంటే మీరు వాడుకున్నారా మొత్తం? అది కొంత మ్యాక్సిమం వాడారు, 2-3 చోట్ల వాడలేదు కానీ ఓకే, అది కొంచెం చాలా వరకు రాసి తీసుకున్నారు. అంటే కొంచెం భావసారూప్యత కూడా ఉండాలి రైటర్కి డైరెక్టర్కి. నేను ఒక సందర్భంలో జెండా గురించి చెప్తే రాజేంద్ర ప్రసాద్ ఒక అనాథ పిల్లవాడిని చేరతీసి హీరోని జెండా ఎగరేయించిన తర్వాత జెండా గురించి చెప్తాడు. జెండా అంటే 3 రంగులు పూసిన చిన్న గుడ్డ ముక్క కాదురా, అది 100 కోట్ల భారతీయుల గర్వానికి ప్రతీక. అది రెపరెపలాడుతుంది మనం పీల్చే గాలి వల్ల కాదురా, దాన్ని కాపాడతాకి అందరూ దేశభక్తులు వదిలిన తుది శ్వాస వల్ల అని రాస్తే, తుది శ్వాస అనేది నెగిటివ్ వర్డ్ అని చెప్పి డైరెక్టర్ పెట్టలేదు. అప్పుడు మనకు ఇబ్బంది అనిపిస్తుంది. దాని ఎంత డెప్త్. ఇప్పుడు జెండా రెపరెపలాడుతుంది అంటే స్వేచ్ఛగా ఉంది అంటే ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. గాలి తీసాడు ఈయన నేను మీరు కాదు, దానికోసం ప్రాణాలు అసలు బాసినోడే జెండా రెపరెపలాడుతుంది ఆడవల్ల సైనికుల వల్ల అనే కదా నా ఉద్దేశం. నెగిటివ్ డైలాగ్ ఎందుకులే అని చెప్పి తీసి పరిశానారు. అట్లా ఒకసారి ఇబ్బంది అనిపిస్తుంది. ఆ భావ సారూప్యత లేకపోతే దర్శకుడికి రైటర్కి. అవును, అడిగే ముందు అంటే స్పష్టంగా ఇంకెక్కువ డీటెయిల్స్ చెప్పి ఉండేవాడిని. ఇది ఉండాలి, ఇది ఎమోషనల్ డైలాగ్, ఇది వాక్ స్వాతంత్రం లేక అసెంబ్లీలో చనిపోయే పాత్ర రాజేంద్ర ప్రసాద్ది. ఒక ఎమ్మెల్యేగా నా మాట్లాడలేకపోయారా, నేను ఏం చేయలేకపోయానని కుమిలిపోయి చచ్చిపోయే పాత్ర. ఆ స్వేచ్ఛ మీద ఉన్న విషయం కదా అంతా. అంతర్లీనంగా ఎందుకు రాస్తా డైలాగ్ అనేది, అంత డెప్త్ నేను ఆలోచిస్తాను విషయాన్ని. మామూలు మాట రాసే డైలాగ్ ఎట్ట అవుతుందండి అది?
దానికి తగ్గ భావగర్భితంగా సందర్భం దొరికినప్పుడు ప్రతి అది సందర్భంలోనూ అర్థం చేసుకోగలిగి కూడా ఉండాలి కదా ఉండాలిగా. అవతల. అట్లా ఒకసారి ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఉమ్. బట్ ఐఎమ్ ఏ వెరీ గుడ్ రైటర్. అవును. నేను లక్షలాది మంది ప్రజలను మెప్పించగలను రైటర్గా. అదే. ఉమ్. ఆ నమ్మకం నాకు 100% ఉంది. ఉమ్. బట్ అది చాలా టీడీఎస్ జాబు, యాక్టర్ లేజీ జాబు. అవును. దాన్ని నిద్రపోకుండా రాయాలి. ఉమ్. నిద్రపోతున్నా నటించవచ్చు. ఇక్కడ నటించవచ్చు. నిద్రపోతున్నాడు సార్ రెడీ అంటే ఓకే కమాన్ ఉమ్. అంటే యాక్ట్ చేసేవచ్చు. కానీ నిద్ర పట్టకుండా నిద్రపోకుండా కూర్చుని రాసేది రచన అదే. క్రియేటివ్గా. అంటే ఇప్పుడు నటుడిగా బిజీగా ఉన్నంత కాలం నటించేసి తర్వాత ఎప్పుడన్నా ఖాళీ దొరికి ఎవడన్నా మళ్ళీ ప్రేమ హింసతో వచ్చి మీరే రాయాలంటే తప్పకుండా రాస్తాను. ఉమ్. బట్ ఏంటంటే ఆషామాషిగా రాసే మనసత్వం అంటే మీరు కాదు. ఇప్పుడు సినిమాలు చేస్తుంటారు, స్టార్స్ తోటి డైరెక్టర్స్ తోటి కలిసి పని చేస్తున్నారు. ఎప్పుడు మీరు రాసినటువంటి స్క్రిప్ట్లు వాళ్ళతో పంచుకోవటం ఎప్పుడు జరగలేదా? చేయలేదు. ఇప్పుడు దాకా చేయలేదు. ఇంకో కాస్త నాకు గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. ఇంకో స్థాయి పెరగాలి, మెట్టెక్కాలి. ఎక్కినప్పుడు మనం ఏం చెప్పినా చలామణి అవుతుంది. చెప్తే వినేవాడు ఉంటారు. అప్పుడు దానికి మెటీరియలైజ్ అవుతుంది. అప్పుడు ఇప్పుడు చెప్పి 10 ఏళ్ళ తర్వాత కూడా అదే కాదు చెప్తున్నాను నేను. అస్టేల్ అయిపోద్ది. ఇప్పుడేంటి మీరు సింగిల్గా ఉంటున్నారా? ఎందుకంటే రంగస్థలం టైంలో మీరు జీవిత భాగస్వామిని కోల్పోయారు కదా. అవునండి. ఏంటి ఇప్పుడు ఎవరు? నేను నాకు 2 పిల్లలు. పెద్ద పాప యూకేలో లండన్లో ఉంది. అవును. ఆవిడ జాబ్ చేస్తుంది. చిన్నమ్మాయి ఇక్కడ జన్ ఫ్యాక్టరీ చేస్తుంది. నేను మా చిన్నమ్మాయి కలిసి ఉంటాం. అదే. సో ప్రస్తుతానికి చిన్నమ్మాయే తోడుగా ఉందన్నమాట. అన్నదాత నాకు. అన్నదాత. ఎందుకు ఆమె చేతి వంట తింటున్నారని ఆవిడ పెడుతుంది అమ్మలాగా. మా అమ్మగారు పోలికలే కొంచెం. అవునా? అమ్మను చూసుకుంటున్నారనమాట అమ్మాయిలో కనిపిస్తుంది. నాకు మా అమ్మగారిని బాగా ఇష్టం. నేను మా అమ్మగారు పోలిక. అవునా? ఓకే. మా ఫ్యామిలీలో నాది మా అమ్మ మురిసిపోయేది. 3వ అబ్బాయి అచ్చు మీలా ఉన్నారు మా అమ్మగారు అంటే మా అమ్మకి ఎంతో ఆనందంగా నాకు చెప్పేది. ఓకే. నేను చూసి ఆవిడ అట్ట అందే బాబు అని చెప్పాను. అట్టాగు ఇప్పుడు నా తల్లిని నా బిడ్డ చూస్తున్నాను నేను. ఓకే. ఇదండి. సో హ్యాపీ, ప్రస్తుతానికి హ్యాపీగా నడిచిపోతుంది అనుకోవాలి. బౌద్ధుల వల్ల, మీ అందరి ప్రేమాభిమానాల వల్ల ఇక్కడ సొంత ఇల్లు ప్లానింగ్లో ఉన్నా. నెక్స్ట్ ఇయర్కి అన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారా? నెక్స్ట్ ఇయర్కి జరుగుతాయి. ఓకే. థ్యాంక్ యూ సార్ నాగమహేష్ గారు. చాలా సంతోషం. బాలయ్య గారితో మొదలుపెట్టి మీ కెరీర్లోని కొన్ని మంచి విషయాల్ని, కీలక ఘట్టాలని మాతో పంచుకున్నారు. సో చేయబోతున్నటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మరింత మంచి పేరు తీసుకురావాలని, మమ్మల్ని అలరింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీ స్క్రిప్ట్ కూడా తెర మీద మేము చూసుకోవాలని చెప్పేసి ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.